ఇక్కడ నిస్వార్థంగా సేవ చేస్తున్న అందరికీ కూడా పేరు పేరున వేల కోటి ధన్యవాదాలు అందరికీ. థ్యాంక్ యూ. సో మనం నెక్స్ట్ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన ప్యానల్ డిస్కషన్ స్టార్ట్ అవబోతుంది. ఈరోజు టాపిక్ వచ్చేసి సైన్స్ ఆఫ్ సోల్ అండ్ నాన్ వైలెన్స్ మీద ప్యానల్ డిస్కషన్ జరగబోతుంది. సో దాన్ని వివరించడానికి మన ముందుకు వస్తున్నారు వాణి గారు, రేవతి గారు, రత్నకుమారి గారు, అరుణజ్యోతి గారు, నరేంద్ర గారు, దీప్తి నాదెల్ల గారు. వెల్కమ్ ఆన్ టు ద డయాస్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి సైన్స్ ఆఫ్ సోల్ అండ్ నాన్ వైలెన్స్. అవి అరేంజ్ అయ్యే ముందు ఒక చిన్న కథ మనం చెప్పుకుందాం. ఒక గురువు శిష్యులు ఉంటారంట. సో గురువు రాముడు గురించి, రాముడు ప్రత్యేకత గురించి ప్రచారం చేయాలి. రాముడు ఎంత ధర్మంగా ఉన్నాడో ఈ ప్రపంచం అంతా మనం చాటి చెప్పాలి అని చెప్పి 5 శిష్యుల్ని రెడీ చేసి ఆ శిష్యులకి శిక్షణ ఇచ్చి ప్రపంచవ్యాప్తంగా మీరు వెళ్ళి రాముడు ధర్మం గురించి చెప్పాలి అని చెప్పి వాళ్ళని ప్రిపేర్ చేస్తారు. సో వాళ్ళు ఒక పట్టణంలోకి వెళ్ళి రాముడు గురించి ఒక 10 రోజుల పాటు అక్కడ ఉండి అతని ధర్మం గురించి, న్యాయం గురించి, అతను ఒక తత్వం గురించి చెప్పంగానే ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా చాలా ఆనందపడి అమ్మో ఎంత గొప్ప రాముడు అసలు అని కళ్ళలోంచి నీళ్ళు తెచ్చుకుని క్లాప్స్ కొట్టి అసలు చాలా మెస్మరైజ్ అయిపోతారు రాముడు గురించి విని. ఆ తర్వాత మొత్తం ఆ 10 రోజులు అయిపోయిన తర్వాత అయితే మీకు రాముడు విగ్రహాలు ఇస్తాము, మీరు వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళండి, అది చూసినప్పుడల్లా మీకు ధర్మ సంస్థాపన గుర్తు రావాలి, మీరు ఎప్పుడు ధర్మంగా ఉండాలనే విషయం గుర్తు రావాలని చెప్పి గురువుగారు చెప్తారు. అయితే అందరూ కూడా ఆ విగ్రహం వరకు వెళ్ళి రాముడి విగ్రహం తీసుకోకుండా వెళ్ళిపోతున్నారు. అదేంటి రాముడి విగ్రహం తీసుకోకుండా వెళ్ళిపోతున్నారు, అందరూ దానికోసమే కదా లైన్లో వస్తున్నారు, ఎందుకు రాముడి విగ్రహం తీసుకోవట్లేదు అని అంటే అప్పుడు ఆ గురువుగారు చెప్తారు, రాముడి విగ్రహం అక్కడ మట్టితో చేసింది, రావణాసుడి విగ్రహం బంగారంతో చేసింది. ధర్మం మర్చిపోయి ఎంత విన్నా, ఎంత ఆచరించినా, ఎంత మెస్మరైజ్ అయిపోయినా, ఎన్ని క్లాప్స్ కొట్టినా సరే ఒక టెస్టింగ్ పీరియడ్ వచ్చేసరికి రాముడు మట్టి విగ్రహం ఏ విలువ లేదనుకుని పక్కన పెట్టేసి రావణుడు బంగారు విగ్రహం తీసుకుని వెళ్ళిపోతారు. 100 మందిలో 95% అందరూ కూడా రావణాసుడి విగ్రహమే తీసుకుని 5% మాత్రమే రాముడి విగ్రహం, మట్టి విగ్రహం తీసుకున్నారు. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమైంది, మనం ఎంత నేర్చుకున్నా, ఎంత విన్నా, ఎంత ధ్యాన సాధన చేసినా దాన్ని మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేయకపోతే, ఆచరించకపోతే అది దేనికి పనికి రాదు అని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాలి. సో ప్రతి ఒక్కరూ కూడా సేవ చేస్తే, నిస్వార్థమైన సేవ, చక్కగా ధ్యాన సాధన, అలానే ప్రతిదీ మనం పత్రిసారి చెప్పిన 18 ఆదర్శ సూత్రాలు కూడా మనం పాటించి మనం జీవితంలో ఆనందంగా జీవించాలి అని కోరుకుంటున్నాము. సో లెట్స్ ఎంటర్ టు అవర్ ప్యానల్ డిస్కషన్. సో ప్యానల్ డిస్కషన్ టాపిక్ వచ్చేసి సైన్స్ ఆఫ్ సోల్ అండ్ నాన్ వైలెన్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. నా పేరు టి వాణి. మీ అందరికీ ప్రియమైన ధ్యాన జగత్ మాసపత్రికకు ఎడిటర్ని నేను. ఈరోజు పత్రిజీ ధ్యాన మహాయాగం 3 కార్యక్రమంలో భాగంగా మనకు ఒక చక్కటి టాపిక్ తోటి ప్యానల్ డిస్కషన్కి మనకు ఒక అవకాశం ఇచ్చారు. సైన్స్ ఆఫ్ సోల్, నాన్ వైలెన్స్ రెండు కూడా ఎంత అద్భుతమైనవి అంటే, సైన్స్ ఆఫ్ సోల్ అంటే సత్యం, నాన్ వైలెన్స్ అంటే ధర్మం. సత్యం, ధర్మం ఈ 2 టాపిక్స్ మీద మనకు ఒక చక్కటి అవకాశం దొరికింది. దాని మీద మనం డిస్కస్ చేసుకోవడానికి. మరి ఈ యొక్క ప్యానల్ డిస్కషన్లో పాల్గొంటున్న వాళ్ళు రత్నకుమారి గారు 2002లో ధ్యానంలోకి వచ్చి వారు అప్పటి నుంచి పిల్లలందరికీ ధ్యాన కార్యక్రమాలు జరుపుతూ మరి ఎన్ఎస్ రావు గారు అని చెప్పి పిరమిడ్ వయోవృద్ధులు వారి దగ్గర ధ్యానం నేర్చుకొని వారి యొక్క కృష్ణ పిరమిడ్ ధ్యాన సెంటర్ నుంచి వారు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఆత్మ అనే సబ్జెక్టు గురించి చక్కటి విశ్లేషణలు చేస్తారు. తర్వాత మనకున్నారు రేవతి మేడం, వైజాగ్ నుంచి సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్, టీచర్గా వారు పిల్లలందరికీ ప్రతిరోజు 1200 మంది పిల్లలకు ధ్యానం నేర్పిస్తూ ఉంటారండి. మరి 2001లో కొన్ని అనారోగ్య కారణాల వల్ల ధ్యానంలోకి వచ్చి కేవలం 10 రోజుల్లోనే తమ యొక్క అనారోగ్యాలన్నింటినీ చక్కగా తీసేసుకొని పరిపూర్ణ ఆరోగ్యవంతురాలు అయ్యారు. అంటే ఆవిడ ధ్యాన శక్తి ఎంత గొప్పదో తెలుసుకుందాం. తర్వాత మన పక్కన ఉన్నారు
అరుణజ్యోతి మేడం, కరీంనగర్ పిరమిడ్ మాస్టర్. మేడం టీచర్గా తమ సేవలు అందిస్తూ మరి పిల్లలందరికీ ధ్యాన ప్రచారం చేస్తుంటారు. ప్రస్తుతం వారు పత్రిజీ ప్రబోధాలు అనే ఒక అద్భుతమైన ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నారు. పత్రి గారి యొక్క సందేశాలన్నింటినీ గ్రంథస్థం చేసేటువంటి ప్రాజెక్ట్. మరి వారి ద్వారా కూడా మనం ఈ సబ్జెక్ట్ గురించి తెలుసుకుందాం. నరేంద్ర ముదల్కర్ గారు, వారంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు పిఎస్ఎస్ఎంలో. సార్ ఎప్పుడు కూడా చక్కటి ధ్యాన ప్రచార సేవ చేస్తుంటారు. మరి ఆత్మ గురించి, అసలు ఆత్మ విజ్ఞానం అంటే ఏంటో వారి ద్వారా కూడా తెలుసుకుందాం. దీప్తి నాదెండ్ల గారు, ఉత్తర భారతదేశం యొక్క పిరమిడ్ మాస్టర్, నార్త్ ఇండియా పిరమిడ్ మాస్టర్. మేడం పేరు చెప్పగానే చప్పట్లు బాగా మోగుతున్నాయి, అందరికీ కూడా కొట్టండి చప్పట్లు. మేడం యాస్ట్రల్ వరల్డ్స్ గురించి, అదర్ డైమెన్షన్స్ గురించి చక్కగా వారు సబ్జెక్ట్ చెప్తూ ఉంటారు. అండ్ జూమ్ క్లాసెస్లో అందరికీ సుపరిచితురాలు. మరి మేడం నార్త్ ఇండియా వ్యాప్తంగా, మేడం మీరు చేస్తున్న ప్రోగ్రాం పేరు ఉద్భేద్ యాత్ర అని చెప్పి మేడం ఒక అద్భుతమైనటువంటి ధ్యాన కార్యక్రమం చేపట్టారు. మరి ఆ ఉద్భేద్ యాత్ర గురించి కూడా వారు చెప్తారు. మరి టైము ఎక్కువ తీసుకోకుండా నేను ముందు మొదలు పెడతాను. సైన్స్ ఆఫ్ సోల్ అండ్ నాన్ వైలెన్స్, ఆత్మ విజ్ఞాన శాస్త్రము, అహింస. సో రెండు కూడా చాలా కొన్ని రోజులు చెప్పుకున్నా తరగనటువంటి సబ్జెక్టు. ఓకే మేడం, మరి నేను రత్నకుమారి మేడం తోటి స్టార్ట్ చేస్తాను. మనమందరం కూడా తెలుసండి, మనమంటే మన యొక్క దేహం, మన యొక్క మనస్సు, మన యొక్క ఆత్మ, ఈ మూడింటి యొక్క పరిపూర్ణ కలయికే మనం. ఇక్కడ దేహం లేకుండా ఒక మనసు ఆత్మ ఉన్నా ఇన్కంప్లీట్. మనసు దేహం ఉండి ఆత్మ లేకపోయినా జీవోత్సవాలాగా ఉంటాం. అలాగే మనసు లేకుండా దేహము అండ్ ఆత్మతోటి బ్రహ్మాండంగా ఉండగలుగుతాము. కానీ మనసు అనేది రెండింటి మధ్యన వారది. కాబట్టి ఈ మూడింటి కలయికతోటి ఆత్మను మనము హెల్ప్ తీసుకొని ఎలా అద్భుతంగా అసలు మనం ఎవరము, ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాము, ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడి నుంచి ఎలా ఎగ్జిట్ కావాలి, ఈ 4 ప్రశ్నలకు ఎప్పుడు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క జీవితంలో తప్పకుండా వాళ్ళకొక క్వశ్చన్ అనేది రైజ్ అవుతుంది కదా. సో అలా రైజ్ అయ్యాకనే మనం అందరం కూడా ఈ యొక్క ధ్యాన మార్గంలోకి వచ్చాము. ధ్యానం చేస్తూ మనం ఏడవరము, మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఇవన్నిటి ప్రశ్నలకు చక్కటి సమాధానాలను మనం తెలుసుకున్నాము. మరి మనకు ముండకోపనిషత్తులో కూడా ఒక చక్కటి శ్లోకం ఉంటుంది. ద్వా సుపర్ణ సయుజ సఖాయ అని చెప్పేసి ముండకోపనిషత్తులో ఒక శ్లోకం ఉంటుందండి. అందులో ఏం వివరించబడి ఉంటుందంటే, ఒక చెట్టు మీద చిటారు కొమ్మలలో ఒక పక్షి ఉంటుంది, క్రింది కొమ్మలలో ఒక పక్షి ఉంటుంది. ఈ క్రింది కొమ్మలలో ఉన్న పక్షి ఏమో తియ్యటి పళ్ళను, పుల్లటి పళ్ళను, చేదు, వగరు అన్ని రకాల పళ్ళను తింటూ నానా రకాలుగా టెన్షన్లు పడుతూ ఉంటుందన్నమాట. ఆ చిటారు కొమ్మలలో ఒక బంగారు రంగు పక్షి ఉంటుంది. ఆ పక్షి మాత్రం ఈ క్రింద పక్షి చేస్తున్నటువంటి ఆ యొక్క గందరగోళాలన్నింటినీ నింపాదిగా చూస్తూ ఏమీ టెన్షన్ లేకుండా ఉంటుందన్నమాట. సో ఈ క్రింద పక్షికి డౌట్ వస్తుంది, ఆ పక్షి కూడా నా అలాగే ఉంది కదా, మరి నేనెందుకు ఇంత కంగారులో ఉన్నాను, ఆ పక్షి ఎందుకు అంత నిదానంగా ఉంది అని చెప్పేసి అప్పుడు పైకి వెళ్ళి చూస్తుంది. కష్టపడి పై వరకు వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళాక పక్షికి ఏం తెలుస్తుంది అంటే, కింద వేరే పైన వేరే లేదు, నేనే పైన కూడా ఉన్నాను, అక్కడున్నప్పుడు నేను బంగారు రంగులో మెరుస్తున్నాను, అక్కడున్నప్పుడు నేను అంత నింపాదిగా ఉన్నాను, అదే నేను కిందికి వచ్చినప్పుడు ఇలా టెన్షన్లలో ఉన్నానని చెప్పి తెలుసుకుంటుందన్నమాట. సో ఈ యొక్క కథను చక్కగా విశ్లేషిస్తారు ముండకోపనిషత్తులో. అంటే మనం ప్రాపంచిక జీవితంలో ఉన్నప్పుడు టెన్షన్స్లో ఉంటాం. అదే మనము ఆత్మవత్ జీవితాన్ని జీవిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు ఆ బంగారు రంగు పక్షిలాగా చక్కగా నిదానంగా నింపాదిగా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తామన్నమాట. మళ్ళీ అవే సమస్యలు ఉంటాయి, అవే అన్నీ ఉంటాయి, కానీ మనం అక్కడ అలా ఉంటామన్నమాట, పత్రికారులాగా ఉండగలుగుతాం అన్నమాట అక్కడికి వెళ్తే మనం. సో ధ్యానంలోకి వచ్చిన మనందరికీ అది అనుభవమే. కాబట్టి ఈ యొక్క విషయాన్ని, ఆత్మవత్ జీవితాన్ని జీవించినప్పుడు ఎంత హ్యాపీగా జీవించగలమో ఈరోజు ప్యానెల్ డిస్కషన్లో మనం తెలుసుకుందాము. మరి ఫస్ట్ నేను రేవతి మేడంని రిక్వెస్ట్ చేస్తున్నాను.
మేడం రత్నకుమారి మేడంను నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అసలు ఆత్మ అంటే ఏంటి దాని గురించి మీరు వివరించండి మేడం. ఒక మామూలు ధ్యానంలోకి కూడా రాని వాళ్ళు, అసలు ఏమీ తెలియదు, అయినా వాళ్ళు ఎందుకు మేము ఆత్మస్వరూపులమని తెలుసుకోవాలి అని చెప్పి దాని గురించి వివరించండి. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. ఆత్మ విజ్ఞానము అనగానే ఆత్మ అనే పదము పత్రిజీని కలవకముందు చాలా రేరు. ఎలా అంటే భగవద్గీతలో వినేవాళ్ళము, ఇంకొకటి ఎవరైనా చనిపోయినప్పుడు ఉపయోగించేవాళ్ళు. అంతేగాని ఈ ఆత్మ అనే పదం ఉపయోగించడమే చాలా తప్పుగా భావించేవాళ్ళు ఆ కాలంలో. ఎప్పుడైతే పత్రిగారిని కలిసామో అప్పుడు ఈ పదం వాడడం అనేది జరిగింది. ఆత్మ గురించి తెలుసుకోవడం కూడా అప్పుడే బిగిన్ అయింది. అంతకుముందు ఎప్పుడు కూడా తెలుసుకోవాలని కోరిక కూడా లేదు. కానీ నిజం చెప్పాలంటే ఈరోజు కూడా ఇంకా చాలామంది ఉన్నారు ఆత్మ అనే పదం వాడితే దాన్ని చాలా తప్పుగా భావించి దాని గురించి మాట్లాడొద్దు అనేవాళ్ళు కూడా ఈ రోజులో ఉన్నారు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం ఏమంటే ఇక్కడ మాత్రమే ఆ పదం ఉపయోగించడం అనేది ఎక్కువగా జరుగుతుంది. నిజాన్ని చెప్పాలంటే మన యొక్క శరీరము, మన అస్తిత్వం నిలబడడానికి మనకి శ్వాస, అలాగే ఆత్మకి ఆహారం. ఇది విన్నారో లేదో, ఆత్మిక ఆహారం ఏంటి? ఎందుకంటే మన శరీరానికి శ్వాస ఆధారం. అస్తిత్వానికి ఈ శరీరానికి మధ్యన వారధిగా మనకి శ్వాస ఉంటుంది. అలాగే మన యొక్క ఆత్మకి ఆహారం ప్రేమ. ఆత్మ అంటే నిర్వికారం, పాపరహితం, అందరి యందు సద్భావంతో కూడి ఉంటుంది. అలాగే పరిపూర్ణమైన ప్రేమ ఆత్మ లక్షణం అది. అలాంటి ఆత్మని తెలుసుకోవాలి అంటే మనం ఎలా తెలుసుకోగలుగుతాము? అందరిలో ఉన్నది ఆత్మే, అందరూ ఒకటే అన్నప్పుడు మరి భేదభావన ఎందుకుంటుంది? ఒకరు ఒకలాగా ఉంటారు, ఇంకొకరు ఇంకొకలాగా ఉంటారు, వాళ్ళు మాట్లాడే మాటలు వేరుగా ఉంటాయి. మనం ఇవన్నీ ఇంత భేదభావాలు ఉన్నప్పటికీ కూడా భగవద్గీతలో కూడా ఏం చెప్పారు? అందరిలో ఉన్నది ఆత్మ ఒక్కటే, అందరూ ఒకటే. మరి భేదం ఎక్కడ కనిపిస్తుంది? మనం ఎందుకు ఇన్ని రకాలుగా ఉన్నాం మనుషులు అందరం? అంటే ఇప్పుడు చెప్పినట్లు ప్రేమ మాత్రమే ఆత్మకి ఆహారం. అంటే పరమాత్ముడి నుంచి ఆత్మకి తీసుకెళ్లే మార్గం ప్రేమ. మన ఆత్మ పరమాత్మ కలయికకి మధ్యన వారధి ఏదంటే ప్రేమ. అలాగే ఆ ప్రేమ నుంచి ఉద్భవించిందే కరుణ. ఎవరిలో ఎంత సంపత్తి ఉంది? భౌతికంగా చాలా సంపత్తి సంపాదించవచ్చు, మంచి పేరుండొచ్చు, రాజకీయంగా కూడా చాలా పరపతి ఉండొచ్చు. కానీ వాళ్ళ లోపల ఆత్మ సంపత్తి ఎంత ఉన్నది అని కనుగొనగలిగేది ఎవరు అంటే గురువు మాత్రమే. ఆ గురువు వాళ్ళ యొక్క కళ్ళల్లోకి చూసి వాళ్ళ యొక్క ఆత్మ సంపత్తి ఎంత ఉంది అని కనుక్కోగలుగుతారు. మనం బాహ్య ప్రపంచంలో మనందరం కూడాను వాళ్ళ యొక్క కారు, వాళ్ళ యొక్క డ్రెస్, వాళ్ళ యొక్క ఇల్లు ఇవి చూసి మనము వాళ్ళు ఎంత గొప్పవాళ్ళని తెలుసుకుంటాము. కానీ మరి ఆత్మపరంగా ఎంత ఎదిగారు, ఆత్మ సంపత్తి ఎంత సంపాదించుకున్నారు అనేది ఎలా తెలుస్తుంది? మామూలు వాళ్ళకి మామూలుగా భౌతికంగా ఉన్న మనకి ఇవి భౌతిక విషయాలు చూసి కనుక్కుంటాం. కానీ ఆత్మ సంపత్తి ఎంత ఉన్నది అనేది ఎవరు కనుక్కుంటారు అంటే ఒక గురువు మాత్రమే చెప్పగలుగుతాడు. ఆ గురువు వాళ్ళ కళ్ళల్లోకి చూసినప్పుడు వారి యొక్క ఆత్మ సంపత్తి అనేది తెలుస్తుంది వాళ్ళకి. వీరు ఏ మార్గంలో ఉన్నారు? ఆత్మ దహంతో ఉన్నారా, ఇంకా ఆ మార్గంలో పరమాత్మ చేరాలని దహంతో ఉన్న వాళ్ళని గురువు లాగుతారు, తన సైడ్కి లాక్కుంటారు. అలాగే మనకి బాగా తెలుసు పత్రి గారు కొత్తలో, నేను కూడా ధ్యానంకి వచ్చిన కొత్తలో పత్రి సార్ అందరు కళ్ళల్లోకి ఇలా చూస్తూ ఉండేవాళ్ళు, చూస్తూ వెళ్ళేవాళ్ళు అన్నమాట. ఎంతమంది నుంచుంటే వాళ్ళందరూ షేక్ హ్యాండ్ ఇస్తూ కళ్ళల్లోకే చూసేవాళ్ళు. కానీ నిజానికి నాకు అప్పుడు తెలియదు ఆయన కళ్ళల్లోకి అలాగే చూస్తున్నారంటే కళ్ళు తిప్పుకోవడమో లేకపోతే అలా చేసేవాళ్ళం అప్పటికి అంటే అంత అవగాహన లేదు. అది ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు కళ్ళల్లోకి చూస్తున్నారు అంటే తను ఈ ఆత్మదహంతో ఎంతమంది వచ్చారు, కోరికలతో ఎంతమంది వచ్చారు అనేది ఆయనే గుర్తుపట్టగలుగుతారు. కాబట్టి ఎవరైతే ఆ దహంతో ఉన్నారో వాళ్ళని లాగారు సారు. అలాగే ఇంకా మనం చెప్పుకోవాలంటే బుద్ధుడు సంఘటన ఒకటి చెప్పుకుందాము. ఎందుకంటే బుద్ధ భగవానుడు కూడా ఎవరెస్ట్ లాంటివాడు ఆయన కూడాను. అలాగే ఆయన దగ్గర ఒక ప్రముఖ శిష్యుడు పూర్ణ, చాలా ముఖ్యమైన శిష్యుల్లో ఒకరు. అయితే ఒకరోజు ఆయన పూర్ణని చెప్తారన్నమాట, ఒకరి ఇంటికి వెళ్ళమని. భిక్షకి వాళ్ళు భిక్షాటం చేస్తారు కదా 3 ఇళ్ళు అనేలా. అప్పుడు పూర్ణని ఒకరి ఇంటికి వెళ్ళమని చెప్పినప్పుడు తను వెళుతాడు. వాళ్ళ ఇంటికి వెళుతూ ఉంటే అక్కడ మంచి సువాసనలు వస్తూ ఉంటాయి. సువాసనలు వస్తూ ఉంటే తను అనుకుంటాడు
ఇక్కడ ఏదో ఆహారం తనకిష్టమైన ఆహారం ఏదో తయారు చేస్తున్నారు, అదైతే బాగుంటుంది అనుకుంటాడు. అక్కడికి వెళ్ళగానే తను ఏదైతే అనుకున్నాడో అదే ఆహారం అక్కడ తయారు చేస్తారు. అది యాదృచ్ఛికంగా జరిగింది అనుకుంటాడు. తర్వాత వాళ్ళు పెట్టిన భోజనం తింటూ తను అనుకుంటాడు కొంచెం సేపు విశ్రామం కూడా తీసుకుంటే బాగుంటుంది అని మనసులో అనుకోగానే ఆహారం తీసుకున్న తర్వాత ఆమె చెప్తుంది అన్నమాట. ఒక స్త్రీ ఆమె ఏమంటుందంటే మీరు విశ్రాంతి తీసుకోండి అని చెప్తుంది. అప్పుడు తనకు కొంచెం అనిపిస్తుంది నేను ఏమనుకుంటే ఆమె ఎలా చెప్తుంది అని. మళ్ళీ అనుకుంటాడు ఇది కూడా యాదృచ్ఛికం అని. తర్వాత కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత అక్కడ ఉన్న ఆ పరుపు కానీ అవి ఏ అయితే విశ్రాంతి తీసుకోవడానికి ఇచ్చారో అబ్బాయి చాలా సువిధాగానే మనం తీసుకెళ్తే ఈ కూడా ఎప్పుడు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. అప్పుడు ఆమె ఏమంటుందంటే ఇవి ఉన్నవి మీయి కాదు నాయి కాదు ఎవరిది కాదు ఇవి అని చెప్తుంది. చెప్పినప్పుడు ఆయన ఇంకా అక్కడి నుంచి లేచి గబగబ గురువుగారి దగ్గరికి వచ్చేస్తారు, బుద్ధ భగవాన్ దగ్గరికి. వచ్చినప్పుడు ఆయన చెప్తారు ఇంక ఎప్పుడు నేను వెళ్ళమని అనొద్దు నన్ను అని చెప్తారు. ఎందుకంటే ఆయన లోపల విచారాలు ఆలోచనలు అనేకమైన వచ్చినాయి అలాగా అని చెప్పినప్పుడు ఆయన ఏం చెప్తారంటే ఆమెకి ఎలా తెలుస్తుంది అవన్నీ అని అంటే ఆమె అంటారు లేదు మళ్ళీ ఆమె దగ్గరికే వెళ్ళాలి అని చెప్తారు ఇంకొకసారి. చెప్పి అప్పుడు ఆయన చెప్తారన్నమాట ఏమనంటే మనలో ఆలోచనలు వస్తాయి, ఆలోచనలో దోషమేమీ లేదు. ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచనని ద్రష్టగా సాక్షిగా ఉండి గమనిస్తూ ఉండాలి అనేది చెప్పి పంపిస్తారు. అప్పుడు మరలా వెళ్ళినప్పుడు ఆమెని అడిగినప్పుడు ఆమె చెప్తుంది ఆమె ఏమంటే మామూలు సంసారంలో ఉన్నవాళ్ళు ఆ కాలంలో ఆమె నేను నిర్వీరంగా శ్వాసని గమనిస్తూ ఉంటాను నేను. కాబట్టి ఆ శ్వాసను గమనిస్తూ నా ఆలోచనలన్నీ శూన్యమని అందుకనే వేరొకరు ఆలోచనలు ఏం చేసినా అవన్నీ నాకు తెలిసిపోతూ ఉంటాయి అని చెప్తుంది ఆమె. ఇది ఒక విషయం. ఇంకొక చివరిగా ఒక్క విషయం చెప్తున్నాను. ఒక గురువు సమస్యలో ఉన్న వాళ్ళని ఏ విధంగా బయటికి తీసుకురాగలుగుతాడు అనే దానికి ఉదాహరణ ఇది. శ్రావస్తి నగరము అప్పట్లో బుద్ధ భగవానుడు వెళ్ళింది. శ్రావస్తి నగరం అనగానే అందరికీ మనం వినే ఉంటాం. అది అక్కడ ఒక ధనికుడు మాట చాలా బాగా వ్యాపారి, ఆ శ్రావస్తి నగరానికి గొప్ప వ్యాపారి ధనవంతుడు. ఆయన అంతా బుద్ధ భగవానుడి దగ్గరికి వెళ్తూ ఉంటారు, ఇంత చేస్తారు. కానీ తన యొక్క కొడుకు ఏమంటే చెడుదారి పట్టి ఒక రోడ్లో ఈ సర్కస్ చేస్తూ ఉంటారు. వాళ్ళతో ఒక అమ్మాయిని ప్రేమించి వాళ్ళతో కలిపి ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. ఆ ఆస్తిని తండ్రిని ఇవన్నీ వదిలేసి ఒక అమ్మాయి మోహంలో పడి వెళ్ళిపోతాడు తను. అలా వెళ్ళిపోయినప్పుడు ఏమంటే బుద్ధ భగవానుడు కూడా ఒకరోజు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అతనితో చెప్తారన్నమాట ఏమనంటే ఉగ్రసేనుడు తను. ఆ ఉగ్రసేనుడితో అంటారు ఉగ్రసేన్ నువ్వు చేసే ఈ సర్కస్ నేను చూడ్డానికి వచ్చాను అని చెప్తారు. అనగానే తనకి గాబరాట్ అవుతుందన్నమాట ఒకసారి. తను బుద్ధ భగవానుడు ఏమిటి ఇలా రావడం ఏంటి అనేది. ఎందుకంటే దీనికి ఏం చెప్తారంటే వాని యొక్క తండ్రి బుద్ధ భగవానుడి దగ్గరికి ఎప్పుడు వెళుతూ ఉండేవాళ్ళు. ఎన్నోసార్లు ఆయన బాధపడి ఉండొచ్చు తన కుమారుడు ఇలా ఉన్నాడు అనేసి. అయితే దానికి ఇంకొకటి కూడా ఏమంటే శ్రావస్తి నగర్లో ఒక మామిడి తోట ఉంటుంది. ఆ మామిడి తోట వీళ్ళు ప్రతి సంవత్సరం 4 నెలలు బుద్ధ భగవానుడు వారి శిష్యులు వర్షాకాలము ఒక చోట ఆగుతారన్నమాట. అక్కడే సత్సంగాలు అన్నీ జరుగుతూ ఉంటాయి వాళ్ళన్నీ. అలాంటి సమయంలో అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చినప్పుడు ఆ మామిడి తోటలో ఉండాలనుకున్నప్పుడు అది వేరొక వ్యక్తిది. అతను చాలా ఆశ ఎక్కువ అతనికి. అతను అది ఇవ్వడానికి ఒప్పుకోడమాట. అక్కడున్న ఈ ఎవరైతే ఉగ్రసేన తండ్రి ఉన్నాడో ఆయనతో ఆయన అడుగుతారు ఆ మామిడి తోట ఇమ్మని ఇలాగా కావాలి అని చెప్పేసి. అడిగితే ఇవ్వకపోతే అప్పుడు ఆయన ఏమంటాడంటే ఆ ప్లేసు మొత్తము కూడా బంగారపు నాణ్యాలతో నింపాలని చెప్తాడు. ఎంతైతే బంగారపు నాణ్యాలతో నింపుతారో ఆ స్థలము ఇవ్వబడుతుంది, అప్పుడు ఇస్తామని చెప్తాడు. అప్పుడు ఆయన ఒక్క క్షణము కూడా ఆలోచించకుండా తన యొక్క ధనాన్ని బంగారాన్ని మొత్తం తెప్పించి నాణ్యాలని మొత్తం పరుస్తాడన్నమాట. అది మొత్తం పరిసి అది బుద్ధ భగవానుడికి ఇవ్వడం జరిగింది ఉగ్రసేనుడు. అంటే ఉగ్రసేనుడికి అవకాశం దొరికింది, ఆయన కరెక్ట్గా దాన్ని ఉపయోగించారు కూడాను. అలా జరిగిందన్నమాట. దాని తర్వాత అప్పుడు అంటే ఇలా ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్నోసార్లు బుద్ధ భగవానుడి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఉగ్రసేనుడు తండ్రి. అతనికి ఏమంటే బుద్ధుడికి కరుణ కలిగింది, జాలి కాదు, జాలి వేరు. కరుణ అనేది ఎవరైతే ఉన్నారో బుద్ధత్వం పొంది ఉన్నారో వాళ్ళకి మాత్రమే కరుణ అనేది వర్తిస్తుంది. ఆ కరుణ కలిగింది. అప్పుడు ఆయన ఉగ్రసేనుడి దగ్గరికి రావడం జరిగింది. ఉగ్రసేనుడిని ఎప్పుడైతే బుద్ధుడి యొక్క కళ్ళల్లోకి చూశాడో తను బుద్ధుడికి వశమైపోయినట్లు అయిపోయాడనమాట. అప్పుడు ఆయన అది వదిలేసి బుద్ధుడితో రావడం అనేది జరిగింది. అంటే ఇక్కడ చెప్పేది ఏమంటే
మన యొక్క ఆత్మ సంపత్తిని పెంచుకోవాలి. భౌతిక సంపత్తి అది కొంతవరకే మనకి, భౌతిక సంపత్తి సంపాదించకూడదని కదా, అది కొంత మేరకే ఉపయోగం ఉంటుంది. ఆత్మ సంపత్తి అనేది మనకి మన ఆత్మని పరమాత్మలో కలపడానికి, మనం పరమాత్మను చేరడానికి మనకి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ మేడం. చక్కగా ఆత్మ యొక్క సంపత్తిని గురించి చక్కగా తెలియచేశారు. అండ్ ఆత్మవత్ జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు మనం ఎలా బుద్ధుళ్ళ దగ్గరికి చేరుతాము, బుద్ధుళ్ళ దగ్గరికి చేరిన తర్వాత మనల్ని మనం ఎలా ఆత్మస్వరూపుల్లాగా గుర్తించుకుంటామని ఉగ్రశ్రేణుడి కథ ద్వారా తెలియచేశారు. మరి ఇప్పుడు రేవతి మేడం మిమ్మల్ని నేను అడుగుతున్నాను, ఆత్మ మనం జనరల్గా ప్రపంచంలో వింటుంటాం కదా, ఆత్మవిశ్వాసము, ఆత్మ న్యూనత, ఆత్మ నిర్భరత, తర్వాత ఆత్మకు సంబంధించే మనం డే టు డే పదాలు వాడుతుంటాము. అంటే ఈ ఆత్మకు సంబంధించిన ఇన్ని పదాలు అంటే జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ఏదో ఆత్మ న్యూనత లేదని, లేకపోతే సుఖాలు వచ్చినప్పుడు ఆత్మవిశ్వాసంతో ఉన్నారని, కష్టాలు ఇంకా మరీ ఎక్కువైనప్పుడు ఆత్మహత్యలు చేసుకోవడం, ఇవన్నీ వింటుంటాం కదా. సో అసలు ఆత్మ ఇన్ని రకాలుగా ఎలా తన యొక్క జర్నీని చేస్తూ ఉంది, దానికి కారణం ఏమన్నా ఆత్మ ఈ ఒక్క జన్మకు సంబంధించిందేనా, లేక దానికి వెనక ఏదైనా యాత్ర ఉందా, ఆత్మ యాత్రలు, వాటి గురించి తెలియజేయండి. థ్యాంక్ యూ మేడం. అందరికీ నమస్కారం అండి. శ్వాసే మీ గురువు, నేను మీ మార్గదర్శకుణ్ణి అని తెలియచెప్పి మమాత్మ సర్వభూతాత్మ అన్నట్టుగా అందరిలోని ఉన్నటువంటి ఆ ఆత్మ పదార్థం ఒక్కటే అని తెలియచేసి, దాన్ని తెలుసుకోవాలి అని అంటే ధ్యానయోగము తర్వాత జ్ఞానయోగము చాలా అవసరం అని చెప్పి పామరుడు దగ్గర నుంచి పండితుడు వరకు కూడా ఈ ఆత్మ విజ్ఞానాన్ని అందించడానికి అవిరామ కృషి చేసినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములతో మరి చాలా చక్కటి క్వశ్చన్ వేశారు మేడం. ఈ ఆత్మ అనేది ఈ భూమిపైకి జన్మ జన్మలుగా వస్తూనే ఉంటుంది అనుభవం అనే పాఠాలు నేర్చుకోవటానికి. మరి అనుభవం అనే పాఠాలు నేర్చుకునే క్రమంలో ఈ ఆత్మ భూమిపైన జన్మ తీసుకోవటానికి అన్నట్టుగా భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు కదా, నయనం చిందస్తి శస్త్రాన్ని అన్నట్టుగా ఆత్మకి చావు లేదు. అది ఎలా అయితే మనం ఈ వస్త్రాలని మార్చుకుంటామో అదే విధముగా వస్తూ ఉంటుందని విషయాన్ని తెలియజేస్తూ పత్రిజీ మనకి పిఎస్ఎస్ఎంలో అనుభవ జ్ఞానానికి పెద్ద పీట వేశారండి. ఆ అనుభవ జ్ఞానంలో చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళము కూడా మన యొక్క జీవితాన్ని మనము నటించటానికి ఈ భూమి అనే పాఠశాల మీద జన్మ తీసుకొని వస్తూ ఉంటాము. మరి అందులో మనకు వచ్చేటటువంటి కష్టాలు కావచ్చు, నష్టాలు కావచ్చు, దుఃఖాలు కావచ్చు, ఆనందాలు కావచ్చు, అన్నీ కూడా మనము స్వయముగా ఎంపిక చేసుకొని వచ్చినటువంటివి. అటువంటివి ఎంపిక చేసుకొని వచ్చినప్పుడు మరి మనము ఏ విధముగా నిర్భయముగా జీవించగలము, మన పాత్రని ఏ విధముగా మనము సక్రమంగా నిర్వర్తించగలము అనడానికి కూడా భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడితో అదే చెప్పాడు. ఆ భగవద్గీతలోనే చెప్పింది కూడా ఆ యుద్ధ సమయంలో అర్జునుడు నేను యుద్ధం చేయను, అందరూ నా బంధుమిత్రులే, వాళ్ళందరితోటి యుద్ధం చేయాలంటే నాకు చాలా దుఃఖాన్ని ఇస్తుంది అని అంటే, ఓ అర్జున, నా గత జన్మలని నాకు గుర్తున్నాయి కానీ నీకు గుర్తు లేవు. యోగి భవ అర్జున, యోగివిక, అప్పుడు నువ్వు తెలుసుకుంటావు ఏదైతే నువ్వు చేస్తున్నావో అది అంతా నీ చేత చేయించబడుతుంది కానీ నువ్వు చేస్తున్నావు కాదు అని చెప్పేసని, అదే జ్ఞానివిక అర్జున అని చెప్పేసని కూడా మనకి కృష్ణుడు చెప్పినట్టుగా మన పిఎస్ఎస్ఎంలో పత్రిజీ ప్రతి ఒక్కరికి కూడా ఈ ధ్యాన యోగము ద్వారా మన లోపలికి మనల్ని ప్రయాణం చేయించి, మరి ఉదయం పత్రి మేడం కూడా చెప్పారు, ఆధ్యాత్మికతలోని మనకి ఏది ఒక్క జన్మలో అందదు, ఎన్నో జన్మల నుంచి అదంతా కూడా అందించబడుతూ ఉంటుంది అని చెప్పేసని శైశవాత్మ, బాల్యాత్మ, యవనాత్మ, మరి వృద్ధాత్మ స్టేజ్కి వచ్చేటప్పటికి కనీస పరంగా 300 జన్మలు తీసుకుంటే కానీ మనకి మన లోపల గురించి మనము ఆత్మ యొక్క విజ్ఞానాన్ని అందుకునే అవకాశం మనకు తెలియదు అని చెప్పేసని అది ముందుగా గుర్తించి పత్రిజీ మనల్ని అందరినీ మై డియర్ గాడ్స్, మై డియర్ కో క్రియేటర్స్, మై డియర్ ఫ్రెండ్స్ అని చెప్పేసని మనల్ని కూడా మన లోపల ఉన్నటువంటి ఆత్మశక్తిని తెలియచేసి మన కష్టాల్ని, నష్టాల్ని, దుఃఖాల్ని, ఆనందాల్ని అన్నీ కూడా మన యొక్క ధ్యానము ద్వారా మనం ఎలా సరి చేసుకోవచ్చు అని తెలియచెప్పి మరి విశ్వవ్యాప్తంగా దాన్ని అందించాలని ఒక తపనతోటి ఈ ప్రయాణాన్ని సాగిస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో మనమంతా కూడా ఎన్నుకొని ఈ భూమిని దివిగా చేయడానికి వచ్చినటువంటి దివ్యాత్మ స్వరూపలమని పత్రిజీ నమ్మారు. అదే నమ్మకము, విశ్వాసంతో మనల్ందరినీ కూడా నడిపిస్తూ
మనకు ఏది వచ్చినా కూడా మనము స్వయంగా మన వాస్తవాన్ని మనమే మార్చుకోవచ్చు, దాన్ని మన యొక్క ఆలోచన విధానము ద్వారా అని చెప్పేసి తెలియచెప్పారండి. మరి అటువంటి అద్భుతమైనటువంటి ఈ ఆత్మ దీంట్లోని పునర్జన్మగా మనం ఎందుకు వస్తూ ఉన్నామనంటే, మన యొక్క గత జన్మల్లో ఏవైతే కర్మలు ఉన్నాయో ఆ కర్మలన్నీ దగ్ధం చేసుకొని, అదే ధ్యానాగ్ని కర్మ దగ్ధానాం జ్ఞానాగ్ని కర్మ దగ్ధానాం అని చెప్పేసి ధ్యానము ద్వారా మనకి జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానము ద్వారానే మనం మన జీవితాన్ని నిర్భయముగా జీవించగలము. ఏదొచ్చినా సరే సార్ చెప్తుంటారు కదా, సాహసం చేయరా డింబక అని చెప్పేసి. మనం ఏదైనా సరే పట్టు పట్టగా రాదు, పట్టు పట్టగానేమి పడి చచ్చుట మేలు విడవరాదు అని చెప్పేసి ఎలా చెప్పారో, మనం అంత ఆత్మవిశ్వాసంతో మనకి ఏది వచ్చినా కూడా దాన్ని మన యొక్క స్వయం కృషితోటి మన సాధనతోటి మనల్ని మనం ఉద్ధరించుకోవడమే కాకుండా ఈ యొక్క భూమిని కూడా దివిగా మార్చేటటువంటి ఆ నిర్మాణ క్రమంలో పత్రిజీ ఆశయాన్ని మనమంతా కూడా అందించగలమని నా పూర్ణ నమ్మకము విశ్వాసము మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. సో మనమంతా కూడా ఆత్మస్వరూపులం. మనం అనేక జన్మలుగా మనము ఇక్కడ ప్రయాణం చేస్తూ వస్తున్నాము. నిన్నటి హోంవర్క్ని ఈరోజు క్యారీ ఫార్వర్డ్ చేసినట్టు గత జన్మలో ఉన్నటువంటి కొంత కర్మ శేషాన్ని మనం ఈ జన్మలోకి క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ మన యొక్క కర్మలను తీర్చుకుంటూ అలా ప్రయాణం చేస్తూ వస్తున్నాము. నిజానికి మనమందరం కూడా అనేక విశ్వలోకాలలో ఉండేటువంటి ఆత్మ చైతన్య స్వరూపులం అన్నమాట. సో ఊరికే అలా మనం ఒక విహారయాత్రలాగా ఈ భూమి మీదకి వచ్చాము. ఆ వచ్చిన క్రమంలో మనము ఈ పనులన్నీ చేస్తున్నాము. ఇక్కడ చక్కటి ఇప్పుడు ప్రస్తుత జన్మలో మనం ఒక చక్కటి లోక కళ్యాణ కార్యక్రమాన్ని చేపట్టడానికి ఇక్కడికి వచ్చాం. కాబట్టి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ లాంటి ఒక శక్తి చైతన్య స్వరూపంతో కలిసి మనం ఇక్కడ వర్క్ చేస్తున్నాము. మరి అరుణ మేడం, ఇప్పుడు ఇలా మనము అనేక జన్మలు తీసుకుంటూ ఆత్మ అంటే మనసు అంటే కేవలం ఈ జన్మకు సంబంధించిన లిమిటెడ్ సోర్స్ తోటి పనిచేస్తూ ఉంటాం కదా. మన పంచేంద్రియాలకు సంబంధించింది కనిపించినంత వినిపించినంత తోటే మనం పనిచేస్తాం. కాబట్టి మనసు మెంటల్ లెవెల్లో ఉన్నప్పుడు మనం కన్ఫ్యూజన్లో ఉంటాం. అదే మనము సోల్ లెవెల్కి ఎదిగినప్పుడు అది మనకు ఇంకా ఎక్కువ నాలెడ్జ్ తోటి ఉంటాం, అనేక జన్మల నాలెడ్జ్ తోటి ఉంటాం. కాబట్టి అక్కడ మనం కాస్త స్టేబుల్గా ఉంటాం కదా. మరి ఒక్కొక్కసారి మనకు కష్టం వస్తుంది, అవమానం వస్తుంది, నష్టం వస్తుంది, తర్వాత ఒక్కొక్కసారి ఆనందాలు వస్తాయి. అప్పుడే పొగడతలు వింటాం, అప్పుడే తిట్లు కూడా వింటాం అన్నమాట. సరే, ఏది జరిగినా ఆత్మకు మరి కిందికి వెళ్ళిపోతూ ఉంటుందా, ఆత్మ యొక్క ఎనర్జీస్ డౌన్ అవుతాయా లేకపోతే ఎలివేట్ అవుతుంటాయా అంటే ఆత్మకు ఇది ఎలా తీసుకుంటాం మనం? మనసు లెవెల్లో ఉంటేనేమో వెంటనే కృంగిపోతాం, మనం కృంగిపోతాము, చుట్టుపక్కలంతా మొత్తం మనం ఒక నెగిటివ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తాం. కానీ సోల్ లెవెల్లో ఉన్నప్పుడు వాటిని ఎలా తీసుకుంటాం, కష్టాలనైనా నష్టాలనైనా, అది మీరు వివరించండి. థ్యాంక్ యూ మేడం. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే సమస్యలు, కష్టాలు, నష్టాలు, వెరసి దుఃఖం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. మనకి శరీరవత్తుగా ఇన్నాళ్ళు జీవించినప్పుడు ఇవేమీ వద్దు అనుకున్నాం. అలాంటివి వచ్చినప్పుడు ఫెయిల్యూర్స్గా మనం భావించాం, ఎంతో దుఃఖంతో ఉన్నాం. భగవంతుడు నా రాత ఇలా రాశాడు అని అనుకున్నాం. కానీ ఎప్పుడైతే మనం ధ్యానం చేసామో, సత్యం తెలుసుకున్నాం, ఆ మూల చైతన్యం నుంచి విడివడిన ఒక్కనొక సకలమే ఆత్మ. ఈ ఆత్మ భూలోకం అనే పాఠశాలలో ప్రవేశించి రాతి సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం గుండా మానవ శరీరంలోకి వచ్చి 3 గుణాల్లో తన ప్రయాణం సాగిస్తుంది. నేర్చుకునే క్రమంలో తమో, రజో, సత్వ ఈ 3 గుణాల్లో తాను ప్రయాణం చేయాలి. ఈ చేసే క్రమంలోనే మనం భూమి మీద పాఠాలు నేర్చుకుంటాము. తమో గుణంలో కొంత నేర్చుకుంటాం, రజోగుణంలో కొంత నేర్చుకుంటాం.
చిత్రం ఏంటంటే అనుభవంతోనే నేర్చుకుంటూ ఉంటుంది ఈ ఆత్మ. అలా నేర్చుకోవడానికి శరీరాన్ని ఆధారంగా చేసుకుంటుంది. ఇక్కడ మానవుడు అంటే 3 అంశాలు: శరీరము, మనస్సు, ఆత్మ. శరీరం తల్లిదండ్రుల నుంచి వస్తుంది వాళ్ళ యొక్క జీన్స్తో. మనస్సు ఎలా ఏర్పడుతుంది? మనస్సు మనం తీసుకున్న, మనం ఏ మతంలో, ఏ కులంలో, ఏ వృత్తిలో జన్మించామో, అటు పుట్టింటి వాళ్ళు, ఇటు మెట్టింటి వాళ్ళు, మన బంధువులు, మన యొక్క స్కూల్, టీచర్స్, సమాజంలో ఉన్న కట్టుబాట్లు, మూఢనమ్మకాలు, ఇవన్నీ కలిపితే మనస్సు. అందుకే మనస్సు ఎప్పుడు ఊగిసలాడుతూ ఉంటుంది. డోలాయమాన పరిస్థితి, వెంటనే నిర్ణయం తీసుకోదు. సో ఈ మనస్సు మీద మనకి నమ్మకం ఉండదు. అందుకని ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు 10 మందిని అడుగుతాం. ఈవెన్ ఒక చీర కొనుక్కోవాలన్నా 10 మందిని వేసుకుని వెళ్తాము, అందరినీ అడుగుతూ ఉంటాము ఒక డెసిషన్ తీసుకోవాలంటే. ఎందుకంటే అక్కడ మనసు పనిచేస్తుంది. కానీ ఏది సరి అయిన నిర్ణయము అనేది మానవుడికి ఎప్పుడు కూడా సందేహమే. తన యొక్క జీవితం పట్ల ఏది సరి అయిన జీవితం, ఏది సరి కానిది అనేది ఎప్పుడూ ఉంటుంది మానవుడికి. అలాంటి తరుణంలో ఆత్మతో అనుసంధానం అవటం వల్ల ఆత్మ సత్య జ్ఞాన ప్రదాయిని. మరి దానితో మనం అనుసంధానమైనప్పుడు మనకి ప్రతి దానికి జ్ఞానము తెలుస్తుంది, వివరణ తెలుస్తుంది. జీవితంలో సార్ ఏం చెప్తారంటే, నీకు ఎన్లైటన్మెంట్ కావాలంటే కష్టాలు, నష్టాలు, అవమానాలు ఆహ్వానించండి. ఎవరైతే అవి వద్దనుకుంటారో వాళ్ళకి పిఎస్ఎస్ఎంలో స్థానం లేదు అంటారు. ఎందుకు అంటే ఆ వచ్చిన కష్టాలు, ఆ నష్టాలు, ఆ అవమానాల్లో మనం ఎంతో నేర్చుకుంటాం. ఆ నేర్చుకునే క్రమంలో ఈ సంఘటనల్ని సృష్టించుకుంది మనమే. పైలోకం నుంచి కిందకు వచ్చేటప్పుడు మన సిలబస్ అంతా ఎంపిక మనమే చేసుకుంటాం. సిలబస్ ఏంటి అంటే మనం పడే కష్టాలు, నష్టాలు, అవమానాలు, ఇవన్నీ కూడా మన సిలబస్. రెండోది ఏంటంటే ఆ పరిస్థితులకు తగ్గట్లుగా పాత్రల్ని కూడా ఎంచుకుంటాం. నా హస్బెండ్ తాగి తన్నేవాడు రోజు, అలాంటి హస్బెండ్ కావాలి. అక్కడ నేను నేర్చుకోవాలి సహనము, ఓర్పు వంటివి. లేదా గయ్యాళి గంగమ్మ భార్యను తెచ్చుకుంటా నేను. అలా మన ఎంపికలన్నీ కూడా మనమే చేసుకుంటాం. ఒక నిరుపేద తత్వము, డబ్బు లేకుండా నేను వెళ్ళాలి, అయినా నేను నిలదొక్కుకోవాలి కాళ్ళ మీద. ఈ రకంగా కొన్ని ఛాలెంజెస్ పెట్టుకుని మనం వస్తాము. ఇవన్నీ కష్టాలు కాదు ఫ్రెండ్స్, ఇవి అవమానాలు కాదు, ఇవి నష్టాలు కాదు. ఆత్మ తాను ఎదిగే క్రమంలో తెచ్చుకున్నటువంటి పాఠ్యాంశాలు, భూమి అనే పాఠ్యాంశాలు. సో మనం హేట్ చేసే హస్బెండ్ కావచ్చు, భార్య కావచ్చు, ఇతర మనల్ని బాధించే ఏ పాత్రలైనా కావచ్చు, అది ఆఫీస్లో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఏ పాత్రల పట్లైనా మనం ద్వేషం పెంచుకుంటున్నాము అంటే నిజానికి అది ద్వేషము కాకూడదు. అక్కడ వాళ్ళు మనకి పాఠాలు నేర్పిస్తున్నారు. ప్రతిదానికి కార్యకారణ సంబంధం లేకుండా ఏది జరగదు అనే సత్యము ఎవరైతే ఆత్మతో అనుసంధానమై ఉంటారో వారికి తెలుస్తుంది. ఇదే ఆత్మవత్ జీవించడం. ఎందుకంటే ఆత్మ సత్యమైనది, నిత్యమైనది, సత్య జ్ఞాన ప్రదాయిని. అందుకని ఆత్మతో ఆత్మవత్, ఆత్మపరాయణుడిగా జీవించమని భగవద్గీత కూడా ఆత్మ యొక్క విశిష్టత చెప్తుందండి. మన్మనాభవ మద్భక్తో మధ్యానాంజి నమస్కురు అని ఒక శ్లోకం ఉంటుంది. కనీసం 10 శ్లోకాలు ఉన్నాయండి ఆత్మ యొక్క విశిష్టతను తెలుపుతూ. నీ ఆత్మకే నువ్వు పూజించు, నీ ఆత్మకి శరణాగతిగా, నీ ఆత్మకి నమస్కరించు. ఆత్మలో ఆత్మగా ఉంటూ ఆత్మపరాయణుడు అయినప్పుడు నీవు శ్రీకృష్ణ పరమాత్ముడి అంతగా ఎదుగుతావు. అంటే ఇక్కడ నువ్వు దేంతో అనుసంధానం అవ్వాలి?
ఆత్మతో. అలా కనీసం ఒక 10 శ్లోకాలు ఉన్నాయండి ఆత్మ యొక్క విశిష్టతను తెలుపుతూ. భగవద్గీత థియరీ అయితే ఇది ధ్యానం అనేది ప్రాక్టికాలిటీ. సో మనం ఇవన్నీ కూడా అనుభవపూర్వకంగా ఆ కష్టాలు అవమానాలు ఇవన్నీ పాఠాలుగా ఎంచుకొని ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఆ జ్ఞానం తెలుస్తుంది. అక్కడ ఆ జ్ఞానం నేర్చుకుంటాము. నేర్చుకున్నప్పుడు ఆ కర్మ నుంచి మనకి విడుదల అనేది జరుగుతుంది. ఈ రకంగా మనకొచ్చే కష్టాలని నష్టాలని అవమానాల్ని మనం తీసుకోవాలి. సార్ ఏం చెప్తారంటే నీకు ఎన్లైటన్మెంట్ కావాలంటే కష్టాలు నష్టాలు అవమానాలు ఆహ్వానించు. జీవితంలో ఆత్మ ఎదుగుదలకి అది ఒక చక్కటి అవకాశంగా సార్ చెప్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి విలియం షేక్స్పియర్ గారు చెప్తారు, ఈ ప్రపంచమంతా ఒక గొప్ప నాటక రంగం, ఇక్కడ మనం అందరం కూడా యాక్టర్స్, మియర్ యాక్టర్స్ అని చెప్తారు. అలాగా ఒక యాక్టర్, ఒక హీరో ఎన్ని కష్టమైన పోర్షన్స్ తీసుకొని యాక్ట్ చేస్తే ఆ హీరోకి అంత పేరు వస్తుంది, ఆ హీరోయిన్కి అంత పేరు వస్తుంది కదా. మరి రక్త సంబంధాలు సినిమాలో సావిత్రి ఎంత ఏడుస్తుందో మరి అంత పేరు వచ్చింది సావిత్రికి. అలా అని చెప్పి సావిత్రి ఏమైనా కష్టాలు పడిందా? జస్ట్ షీ యాక్టెడ్ లైక్ దట్. అలాగే మనం కూడా జీవితంలో ఎదురయ్యే కష్టాలకు నష్టాలకు కూడా వాటిని మనము స్టెప్పింగ్ స్టోన్స్ లాగా తీసుకున్నప్పుడు అవి మనకు ఎంతటి పురోగమనాన్ని అందిస్తూ ఉంటాయి. అంటే మనం ఇంకా ముందుకు వెళ్ళడానికే మనకు అవి హెల్ప్ చేస్తూ ఉంటాయి. మన లోపల ఉన్నటువంటి ఆత్మశక్తులను మనం తెలుసుకునేటట్టు చేస్తాయన్నమాట. ఆత్మకు బోలెడు శక్తులు ఉంటాయి. సహనము, ప్రేమ, కరుణ, తర్వాత ఎన్నో సిద్ధులు ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు తెలియజేయడానికి మనకు ఎదురయ్యేటువంటి సిచ్యుయేషన్స్ అవి. మనం వాటిని కష్టాలు నష్టాలను కూడా అనలేము, ఛాలెంజెస్ అనమాట. ఒక మంచి మంచి పోర్షన్స్ మనకు దొరికాయని చెప్పేసేసి మనము వాటిని ఎంజాయ్ చేసినప్పుడు దానిలోంచి మనము పురోగమనాన్ని పొందుతూ ఉంటాం అన్నమాట. మనమంతా ఆత్మస్వరూపులం, నంబర్ 1 పాయింట్. తర్వాత మనలో మనం జన్మజన్మల అనుభవ జ్ఞానంతో మనం ఇక్కడ ఉన్నామన్నది 2nd పాయింట్. ప్రతి ఒక్క అనుభవ జ్ఞానం కూడా మనల్ని పురోగమింప చేస్తుంది అనేది 3rd పాయింట్ అనమాట. సో పత్రిగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మన యొక్క జీవితంలో మన మనసు అనేది విలన్, మన ఆత్మ అనేది హీరోయిన్. ఈ విలన్ ఎప్పుడు కూడా ఆత్మను సప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు అనమాట. ఎక్కడ చూడు విలన్ హీరోయిన్ మీదనే కదా. సో హీరోయిన్ ఎప్పుడు కూడా హీరోని కలవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో ఆ హీరో ఎవరు అంటే ధ్యానం. సో ఈ ధ్యానం ఏం చేస్తుందంటే విలన్ బారి నుంచి హీరోయిన్ని కాపాడి హీరోయిన్లు లాస్ట్గా ఒకటైతారో శుభం కార్డు పడుతుంది అనమాట. సో మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటామో మనము ఆ మనసు అనే విలన్ని సప్రెస్ చేసుకుంటూ ఆత్మతోటి ప్రయాణం చేస్తూ ఉంటాం. కాబట్టి శుభంగా నడుస్తూ ఉంటుంది అనమాట మన లైఫ్. సో మరి ఇలాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నప్పుడు మన జీవితంలో అనేక రిలేషన్షిప్స్ వల్ల కానివ్వండి, లేకపోతే సిచ్యుయేషన్స్ వల్ల కానివ్వండి, కొన్ని మనం ఇందాక అనుకున్నట్టు ఛాలెంజెస్ ఎదురైనప్పుడు దీనికంటూ ఏమైనా సిద్ధాంతాలు ఉంటాయా? మరి కర్మ సిద్ధాంతాలు అని చెప్పి అదొక పెద్ద సబ్జెక్టు. మరి కర్మ సిద్ధాంతం ప్రకారం ఆత్మ వీటిని ఎలా రిసీవ్ చేసుకోవాలి అంటూ నరేంద్ర సార్ ఈ కర్మ సిద్ధాంతం గురించి, ఆత్మ యొక్క ప్రయాణంలో కర్మ సిద్ధాంతం అనేది వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట. సో ఈ కర్మ సిద్ధాంతం ప్రకారం ఆత్మ యొక్క ప్రయాణం ఎలా ఉండాలి చెప్పండి. చాలా అద్భుతమైన సబ్జెక్ట్ ఇది. సైన్స్ ఆఫ్ సోల్ అనేది ఎగ్జాంపుల్గా తీసుకుంటే మన టోటల్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆత్మతో కనెక్ట్ అయి ఉంది, పూర్ణాత్మతో కనెక్ట్ అయి ఉంది. ఎందుకంటే ఆత్మతో అనుసంధానం అనేది విన్నాము కానీ అనుభూతిలో మనం ఎప్పుడు తెలియదు మనకు సార్ దగ్గర రాకముందు. అంటే లోవర్ డైమెన్షన్లో ఉన్న వాళ్ళు మానసికంగానే ఉంటారు. శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము, ప్రాపంచికము, ఈర్ష్య, ద్వేషాలు, కోపాలు ఇవన్నీ ఉన్నాయి. ఎవరికి అంటే మణిపూరక చక్రంలో కింద ఉన్న వాళ్ళంతా అవన్నీ ఫేస్ చేస్తుంటారు. వాళ్లకు కార్మిక్ ఫ్యాక్టర్ బాగా పనిచేస్తుంది. వాస్తు దోషాలు, నవగ్రహ దోషాలు, జాతక దోషాలు, రకరకాల దోషాలు ఎవరిని పీడిస్తున్నాయి అంటే లోవర్ డైమెన్షన్లో ఉన్న వాళ్ళకి అవి. వాళ్ళ కర్మ సిద్ధాంతం చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. ఇప్పటిదాకా మీరు అన్నట్టు శత్రువులు ఎప్పుడు ఉంటారు, బయట లేరు. మన లోపల ఎన్నో శత్రువులు ఉన్నాయి, ఎనిమిస్ ఉంటాయి.
ఆ విలన్స్ని ఎలా తప్పించుకొని మనం బయటపడాలన్న మార్గాన్ని చూపించింది మనకు పత్రి సార్. మూలాధారం, స్వాధిష్టాన, మణిపూరం వరకు ప్రయత్నం మన సొంత ప్రయత్నంతో మనం చేస్తూ ఉంటాము. మణిపూర స్టేట్లో ఉన్న వాళ్ళందరూ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ దగ్గరికి రావాలి, కంపల్సరీ వస్తారు, వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు. ఎక్కడో వెళ్దాం అనుకున్నాం కానీ ఇక్కడ వచ్చేసినాం సార్ అని ఎంతోమంది చెప్పారు గ్రౌండ్లో. దానికి కారణం ఏంటంటే వాళ్ళ ఆత్మ యొక్క ఆకలి. అది పూర్ణాత్మ ఇక్కడ కూర్చుంది శక్తి స్థల్లో, అది పూర్ణాత్మ అనేది ఎగ్జిస్టెన్స్. అది సృష్టిని నడిపించే మూల చైతన్య శక్తి ఎవరు కాదు, ఆ పత్రి సార్ ఇక్కడ ఉన్నారు. ఆయనే అట్రాక్ట్ చేస్తున్నారు, ఆయనే నడిపిస్తున్నారు. అందరిలో ఉండి ఎంత అద్భుతంగా నడుస్తుంది. ఇంతకంటే ఎగ్జాంపుల్ ఇంకేం లేదు. ఆత్మ ఎదిగిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మనం చూడవచ్చు ఈ పిఎస్ఎస్ఎంలో. అలా మణిపూరక తర్వాత ఎప్పుడైతే మనం హయ్యర్ డైమెన్షన్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మాంసాహారంని స్ట్రిక్ట్గా మానేసి ధ్యానం అనే అకుంఠితమైన దీక్షతో ఆ సాధనలు చేసి ఆ మణిపూర చక్రం దగ్గర పూర్ణ మన గత జన్మల ప్రారబ్ధ కర్మలన్నీ దగ్ధమయ్యే వరకు పైకి రానివ్వరు మనకు. ఎందుకంటే ఆ పీరియడ్ నుంచి నేను బయటకు వచ్చాను. ఆ 30 years బ్యాక్ ఆ అనుభవంతో నాకు ఉంది. సార్ దగ్గర ఫస్ట్ సిట్టింగ్లోనే కళ్ళలో కళ్ళేసి చూసి చెప్పారు, మణిపురంలో ఉండి నా దగ్గర వచ్చావా, పైకి రావాలి నువ్వు ఇప్పుడు ఇంకా అన్నారు. ఎస్, ఆ రోజు నేను అన్కండిషనల్ సరెండర్ అయిపోయాను. అక్కడి నుంచి నా ప్రయత్నము సెల్ఫ్లెస్గా నువ్వు క్లాసులు చెప్పుకుంటూ పోతే అద్భుతంగా నువ్వు బయటకు వస్తావు దాంతో అన్నారు ఆయన. అదే పని నేను చేసుకుంటూ ఆత్మ ఎదగడం అనేది ఎలా ఉంటుందో అనేది చూశాను. క్లాసులు చెప్పడంతో బుద్ధి కూడా ఎంత బాగా ఎదుగుతుందో, ఇవన్నీ అన్ని రకాలుగా ఎదగడం అనేది మన పిఎస్ఎస్ఎంలో ప్రాక్టికల్గా డెమో మనకు పత్రికారు నేర్పించారు. ఎందుకంటే సర్వాంగీణ వికాసము అనేది ఉంటుంది, మానసిక వికాసము, బుద్ధి వికాసము, ఆత్మ వికాసము, అప్పుడు పరమాత్మతో కలయిక. ప్రతి మనిషి కర్మల్లోనే కొట్టుకుపోతుంటాడు. ఆ కర్మలు ఎందుకు చేస్తున్నాడో ఆయనకు తెలియదు. ఎందుకంటే దానికి కారణం చీకటి. చీకటికి తోడేందంటే అహం. ఆ అహంతో ఉండి వాళ్ళ బుద్ధి కూడా పనిచేయదు. చీకటిలో ఉన్న జీవితాలే. అందుకే ఆ చీకటిలో ఉన్న జనాలకు వెలుతురునిచ్చేదే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. ఆ ధ్యానం అనే లైటు జనాల లోపలికి వెళ్ళే వరకు ఆత్మతత్వం అనేది వాళ్ళకి అసలు టచ్చే కాదు. భగవంతునికి భక్తునికి అనుసంధానం అంబికా దర్బార్బత్తి అనుకున్నారు చాలామంది, అది కాదు. ఆత్మ పరమాత్మ ఒక కలయిక, శ్వాస మీద ధ్యాస ఒక్కటే మార్గం, వేరే మార్గం లేదు. ఆ సాధన చేసిన తర్వాత మనకు ఆత్మ అనుభూతి అనేది మనకు తెలుస్తుంది, విట్నెస్ పెరుగుతుంది, సాక్షితత్వం పెరుగుతుంది. ఈ ఈర్ష, ద్వేషాలు, ఈ లోవర్ డైమెన్షన్ క్వాలిటీస్ ఏమి ఉండవు ఇక మన దగ్గర. సెల్ఫ్లెస్గా పనిచేస్తూనే ఉన్నారు. రాత్రి పగళ్ళు ఇంత 11 days ఇంత చలిలో వర్షంలో అన్నిటినీ తట్టుకొని జనాలు ఇంతమంది ఇక్కడ వచ్చారంటే దీనికంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకేం లేదు. ఇది నిజమైన ఆత్మతత్వమే. ఇది మహాపూర్ణ స్థితిలో ఉన్న పూర్ణాత్మ స్థితిని మనం ప్రాక్టికల్గా ఇక్కడ చూస్తున్నాము. ఆ ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకునే వరకు ఈ జన్మలు ఇలాగే నడుస్తుంటాయి. 100% పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి వచ్చిన ఏ సోలైనా కానీ మణిపూరకంలో ఉన్నవాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ నుంచి జర్నీ కంప్లీట్ చేసుకొని ఆఖరి జన్మగా చేసుకునే మార్గం మన దగ్గరే ఉంది, ఇంకెక్కడ లేదు అని నాకు అనిపించింది. అందుకే ఈ అద్భుతమైన అవకాశాన్ని, ఇంత మంచి ధ్యానాన్ని, ఇంత మంచి గురువుగారు, ఇంత మంచి ఆర్గనైజేషన్లో వచ్చిన తర్వాత మీరు డైవర్ట్ కాకుండా చూసుకోవడము, మీ విలన్ మీతోనే ఉంటాడు ఎప్పుడు. అదే మీ మనసు ఎప్పుడైనా డైవర్ట్ చేస్తూనే ఉంటుంది, మనకు లాగుతూనే ఉంటుంది. అది అక్కడ కొట్లాడదు ఎప్పుడు మనసుతో. ఇప్పుడు నేను అప్లై చేసింది మనసు ఎప్పుడు ఎగురుతూనే ఉంటుంది, దాన్ని సాక్షిగా చూడాలి. ఇంటికి అల్లుడు వస్తే మనం ఎవ్వరు రెస్పాన్స్ ఇవ్వకుంటే ఇంట్లో ఉండడు, అట్లా వెళ్ళిపోతుంది మన మనసు కూడా. శూన్య స్థితిలో అయిపోయినప్పుడే మన లోపల ఉన్న ఆ అలజడి అంతా శూన్య స్థితిలో, పిండిలో నీళ్ళు వేస్తే ఎంత ముద్దలాగా అయిపోతుందో అలా మన మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అన్నీ మంచి శూన్య స్థితికి వచ్చి ఆత్మ దగ్గర వచ్చి ఆగిపోతాయి. అదే ఆత్మజ్ఞానం. ఇంతకు మించిన జ్ఞానం ఇంకేం లేదు. ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకున్నామంటే ఈ ప్రపంచాన్ని షేక్ చేసే శక్తి మీ లోపల ఉంది అన్నాడు వివేకానందుడు కూడా. గివ్ మీ 100 నచికేతాస్, ఐ విల్ చేంజ్ ద వరల్డ్ అన్నాడు. కానీ పత్రి సార్ అన్నారు, ఐ విల్ క్రియేట్ ద నచికేతాస్ అన్నాడు. అలాంటి లక్షల నచికేతులు సార్ దగ్గర ఉన్నారు.
లక్షల మంది సార్ గురించి పనిచేస్తున్నారు. వీళ్ళంతా సార్ దగ్గర వచ్చిన వాళ్ళంతా సార్కు సరిపోయే ఫ్రీక్వెన్సీ వాళ్ళే, పత్రి సార్ దగ్గర వచ్చిన వాళ్ళంతా పత్రి సార్ లాంటి వాళ్ళే, డౌట్ లేదు ఇందులో. కానీ ఒక పెద్ద అర్థంలో మన ముఖం, మన బాడీ చూసుకుంటే ఒక్కరికే కనిపిస్తాము. దానికి 1000 ముక్కలుగా చేస్తే ఆ 1000 ముక్కల్లో కూడా మనమే కనిపిస్తాం. కానీ అలాగే సర్వం కల్విదం బ్రహ్మ, బ్రహ్మ సత్యం జగన్మిథ్య, విశ్వవ్యాప్తంగా ఉన్న ఈ ఆత్మలన్నీ ఒకటే అని ఆ పూర్ణాత్మ దగ్గర వెళ్ళే జర్నీయే మన పిరమిడ్ సొసైటీ. దీనికి అద్భుతంగా మనం ఆ సాధనలు చేసి ఆ ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకుందాము, ఆఖరి జన్మ చేసుకుందాము. మనం పూర్ణాత్మగా అయిపోవాలి. అంశాత్మలుగా ఉన్న వాళ్ళము పూర్ణాత్మలుగా అయిపోవడమే. ఇదే ప్రాసెస్ నేర్పిస్తుంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. మణిపుర దాటి అనాథము, విశుద్ధ ఆజ్ఞాచక్రము, ఆజ్ఞాపించే శక్తి మనకు వస్తుంది. సహస్రారం ఓపెన్ చేసుకొని ఈరోజు చిన్న ఒక సంస్కృతం వర్డ్ రాని వాళ్ళు ఈరోజు లక్షల మంది వేదాల మీద మాట్లాడుతున్నారు, ఉపనిషత్తుల మీద మాట్లాడుతున్నారు, కఠోపనిషత్తుల మీదనా. ఎంత అద్భుతంగా ఉందో. ఇలాంటి ఫిజికల్ లైఫ్లో ఉండి ఇంత స్టైలిష్గా ఉండి ఒక మహాపురుషుల్లాగా మాట్లాడుతున్నామంటే మనకంటే మించిన మాస్టర్ స్పిరిచువల్ సైంటిస్టులు ఇంకెక్కడా లేరు. స్థితప్రజ్ఞ గురించి ఎంతో విన్నాం మనం భగవద్గీతలో. కానీ స్థితప్రజ్ఞ స్థితి ఎలా ఉంటుందో ఈరోజు మనం చూస్తున్నాము. ఎంత సాక్షితత్వం వచ్చింది. దాని వెనుక ఉన్న కారణం ఏంటంటే ఆత్మశక్తి. ప్రతి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే శక్తి మన దగ్గరే ఉంది. ప్రతి దానికి తట్టుకునే శక్తి మనకు ఉంది. అదే ఆత్మశక్తి. అలాంటి ఆత్మశక్తిని పెంచుకుందాము. అద్భుతంగా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ పత్రిసార్లాగా పూర్ణాత్ములుగా అయిపోవాలి. ఇదే నా సందేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మరి చాలా చక్కగా వివరించారు. మరి మనమందరం కూడా మనసుతోటి జీవించినప్పుడు టెన్షన్స్లో ఉంటాము. అదే మనమంతా కూడా ఆత్మస్వరూపులం అని తెలుసుకున్న మరుక్షణం మన లగేజ్ అంతా వచ్చి మనకు చేరుతుంది. అదే అనేక జన్మల యొక్క అనుభవ జ్ఞానం. ఆ తర్వాత ప్రతి ఒక్క స్టెప్ మనం ముందుకే వెళ్తూ ఉంటాం, పురోగమనమే చెందుతుంటాం ఆత్మవత్ జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు అని చెప్పి అరుణజ్యోతి మేడం చెప్పడం జరిగింది. మరి ఎప్పుడైతే మనం ఆత్మవత్ జీవితాన్ని జీవిస్తూ ఉంటామో మన చుట్టూ ఉన్న రిలేషన్స్ అన్నీ మనకు అర్థమవుతూ ఉంటాయి. మనం ఆ రిలేషన్స్ని ఎందుకు తెచ్చుకున్నాము, ఏ కర్మ సిద్ధాంతం ప్రకారం దేనిని మనము దానిని నల్లిఫై చేసుకోవడానికి తెచ్చుకున్నామన్న సంగతి తెలుసుకున్నప్పుడు ఆ రిలేషన్స్ తోటి మనం ఎలా మరి ప్రవర్తించాలి అన్నది కూడా మనకు తెలుస్తూ ఉన్నప్పుడు ఇంకా లగేజ్ పెరగదన్నమాట. మన లగేజ్ తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మన లగేజ్ తగ్గుతూ ఉంటుందో మనం అంతా లైట్ అయిపోతూ ఉంటాము. అదే ఎన్లైటన్మెంట్. ఏ రిలేషన్ తోటి ఎలా జీవించాలి అని కర్మ సిద్ధాంతాన్ని మనము దృష్టిలో పెట్టుకొని జీవించినప్పుడు మనము ఎంత హాయిగా, తేలికగా, ఎంత స్వేచ్ఛాయుతంగా మన ఫ్రీ విల్ తోటి హ్యాపీగా జీవించగలుగుతాము. ఇది మనము ఈరోజు చక్కటి విషయాన్ని తెలియజేశారు నరేంద్ర సార్. మరి ఇప్పుడు దీప్తి మేడం, మరి ఆత్మలాగా మనం ఆత్మస్వరూపులం, వి ఆర్ కాన్షియస్ బీయింగ్స్ కదా, మనం శక్తి చైతన్య స్వరూపులము అని ఇంత విషయాలని తెలుసుకున్న తర్వాత మనం ఏం చేస్తూ ఉంటాం అసలు జనరల్గా? మనం అంటే ధ్యానంలో కూర్చుంటాము. ధ్యానంలో ఏం చేస్తాము, ఎలా తెలుసుకుంటాము, మరి మనం అసలు ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్తాము, ఇవన్నీ మనం తెలుసుకోవడం సాధ్యమవుతుందా? అందరికీ నమస్కారం అండి. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం ఒకసారి. ముందుకు వెళ్ళే ముందు ఈ ప్యానెల్లో ఇంత సీనియర్ మాస్టర్స్ తోటి, పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారితో ప్రయాణించిన ఈ మాస్టర్స్ అందరితోటి కలిసి కూర్చోవడం అనేది చాలా భాగ్యంగా భావిస్తున్నాను. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఎంత అద్భుతంగా చెప్పారండి. ఆత్మజ్ఞానం అంటే ఒక్కొక్క సిద్ధాంతాన్ని అరటిపండు ఒలిచి పెట్టినట్లుగా ఒక్కొక్క మాస్టర్ ఎంత అద్భుతంగా చెప్పారు. ప్రతి ఒక్క చోట ఏ ఆర్గనైజేషన్లో అయినా కూడా అది అక్షరాల నిజం. వాణి మేం చెప్పింది కానీ, రత్న మేం చెప్పింది కానీ, ఆత్మ అన్న పదం చెప్పడానికి ఒక్కొక్కళ్ళు వణికిపోతుంటారు. అలాంటిది పిఎస్ఎస్ఎంలో ఏ ఫర్ అంటే ఆల్ఫాబెటిక్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచే మనం ఏ ఫర్ ఆత్మ అని చెప్పుకోవడం స్టార్ట్ చేసి దాని లోతులకు వెళ్తున్నాము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ధ్యానం చేస్తూ ఎన్నో రకాల సత్యాలని తెలుసుకుంటున్నాము. అయితే ఇక్కడ
ఒక చిన్న పాయింట్ మీద మాట్లాడాలనుకుంటున్నాను. 2 రకాల పనులు అవుతున్నాయి మై డియర్ ఫ్రెండ్స్. ఈ సమయంలో ధ్యానం ద్వారా అన్ని సంభవం, అన్నీ పాసిబుల్. 2 రకాల పనులు ఏంటంటే, ధ్యానం చేస్తున్నప్పుడు లైట్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేనెవరు, నేనేం చేయడానికి వచ్చాను, నా బాధ్యత ఏంటి అనేది మేలుకుంటుంది. రెండవది, ఏ మానవ జాతి అయితే బాయిలో కప్పల్లాగా ఇరుక్కుపోయి భూమి మీద 3rd డైమెన్షన్లో ఉన్న చైతన్యాలలో ఇరుక్కుపోయి ఉందో, ధ్యానాన్ని పొంది ఆ స్థితి నుంచి బయటకు వచ్చి వాళ్ళు స్వేచ్ఛని పొందుతున్నారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అంటేనే పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారి సైన్యం. అవునా కాదా? ఎవరండి ఈ సైన్యము? 2015 ధ్యానంలోకి రాకముందు నేను ఒక దీప్తిని, ఒక ఉద్యోగం చేసుకుంటున్నాను, ఒక భార్యని, ఒక అమ్మాయిని, అంతవరకే. ఓహో, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఎటు వెళ్ళాలి, ఏంటి దిక్కుతోచని స్థితి. ధ్యానంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఇదేంటి ఇవన్నీ కనిపిస్తున్నాయి, ఈ లోకాలన్నీ ఏంటి, ఈ భూమంతా ఏంటి, ఎవరు వీళ్ళందరూ అని ప్రశ్నించుకుంటే ఒక్కొక్క సత్యము బయటికి రావడం మొదలైంది మై డియర్ ఫ్రెండ్స్. అప్పుడు అర్థమైంది నేనెవరిని, పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారు మనందరినీ ఎందుకు తీసుకొచ్చుకున్నారు అని. సో మనందరం ధ్యానం చేస్తూ మనం ఎవరు అని తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయము. అది తెలుసుకుంటూ ఒక నార్మల్ మానవ మాతృడు ఉదయం నుంచి సాయంత్రం వరకు 24 గంటలు ఒక షెడ్యూల్ వేసుకొని బతుకుతుంటాడు. ఉదయం లేవడం, ఉద్యోగాలు, వాళ్ళ పనులు, డబ్బులు సంపాదించటం, పిల్లలు, వాళ్ళ ఇల్లు, వెహికల్, ఇంతవరకు. ఆ జీవనం జీవించటానికి లైట్ మాస్టర్స్ రాలేదు. ఒకప్పుడు 5వ తలంలో ఉన్న ఈ భూమి ఆ అనవసరమైన చైతన్యాలను భూమి మీదకి దింపడం వల్ల, యాక్సెస్ చేయడం వల్ల 5 నుంచి 4, 4 నుంచి 3కి పడిపోయింది. ఈ పడిపోయిన భూమిని ఎన్నో ప్రయత్నాలు చేసి ఇంకా ఇది సంభవం అయ్యే పని కాదు అని వదిలేసినప్పుడు ఆ ధర్మదేవత రౌండ్ టేబుల్ సమావేశంలో పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ భూమిని వదిలేది లేదు, ఈ భూమి పెద్ద ప్రణాళికతోటి మొదలుపెట్టినది, అన్ని డైమెన్షన్స్ వాళ్ళని, అన్ని లోకాలు, ఊర్ధ్వలోకాలు, అధోలోకాల వాళ్ళని ఏకతాటి మీదకి తీసుకొచ్చేది భూమి, ఈ భూమిని వదలడానికి లేదు అని కంకణం కట్టుకొని వేరువేరు డైమెన్షన్స్లో ఉన్న పిరమిడ్ మాస్టర్స్ రూపంలో ఇప్పుడు ఉన్న వాళ్ళందరినీ వేరువేరు డైమెన్షన్స్లో ఉన్న ఉన్నత తల చైతన్యాలని ఎంచుకొని భూమి మీదకి తీసుకురావబడ్డారు. ఆ ఉన్నత తల చైతన్యాలు ఏకత్వంలో ఉండేవి ఒకప్పుడు. ఇందాకలో ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పారు మేడం, చెట్టు పైన ఉన్నది, చెట్టు కింద ఉన్న పక్షి గురించి. అక్షరాల నిజం అది. ఆ ఉన్నత తలాల నుంచి మనం ఎందుకు వచ్చాము అనేది తెలుసుకోనంతసేపు మన ద్వారా అవ్వవలసిన పని ఆగిపోతుంది. అది తెలుసుకోకుండా మళ్ళీ మానవ మాతృలు ఏ 3rd డైమెన్షన్లో ఉన్న చైతన్యాలనైతే ఆపరేట్ చేస్తున్నామో మనము కూడా మళ్ళీ నీది నాది, మళ్ళీ అదే జలసి, అదే కంపారిజను ఇందులో ఉన్నప్పుడు 3rd డైమెన్షన్లోనే ఉండిపోతాం మై డియర్ ఫ్రెండ్స్. ఈ ధ్యానం చేస్తూ ఈ ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకుంటూ నేను నా జీవితంలో దాన్ని ఎంతవరకు నింపుకుంటున్నాను, 24 గంటల్లో నేను ఎంతసేపు ఉంటున్నాను ఆత్మస్థితిలో, నేను ఇంత ధ్యానం చేస్తూ ఇంత జ్ఞానం తీసుకుంటూ 24 గంటల్లో నేను ఎంతసేపు ఆ స్థితిలో ఉండగలుగుతున్నాను అనేది మనకు మనం వేసుకోవాల్సిన ప్రశ్న మై డియర్ గాడ్స్. అలా వేసుకున్నప్పుడే నేనెవరు అని తెలుసుకుంటాము. అప్పుడు నా బాధ్యత ఏంటి. ఒకప్పుడు ఇదే స్టేజ్ మీద సరస్వతి ప్రాంగణానికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఇవేమీ చిన్న చిన్న విషయాలు కాదు. భూమి మీద కైలాసపురి, అక్కడ ఉన్న సరస్వతి ప్రాంగణం మహా జ్ఞానానికి వేదిక ఇది. ఒకప్పుడు ఒక్కొక్కళ్ళు కూర్చొని ఇక్కడ క్లాసులు తీసుకునేవాళ్ళు, అవునా కాదా?
ఇప్పుడు ఒక గ్రూప్లో కూర్చొని ప్యానెల్ డిస్కషన్స్ అంటే గ్రూప్ కాన్షియస్నెస్ ఇక్కడ స్టార్ట్ అయిందా లేదా? సృష్టిలో ఏది జరగబోతున్నా దానికి స్టార్టింగ్ బీజ్, దాని మొలక, విత్తనము ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అది గుర్తుంచుకోండి. మనం ఎవరు అని మనం తెలుసుకున్నప్పుడు ఆ సమయాన్ని, ఆ శక్తిని ఎక్కడి నుంచి అయితే ఉన్నత తలాల నుంచి మనం తీసుకొని వచ్చామో దాన్ని సదుపయోగిస్తాము, మంచి పనికి ఉపయోగిస్తాము. అప్పుడు మనకి హయ్యర్ డైమెన్షన్లో ఉన్న మన పూర్ణాత్మ గురించి మన మాస్టర్స్ ఆల్రెడీ మాట్లాడారు. ఉన్నత తలాలలో ఉన్న మన పూర్ణాత్మ రూపంలో ఉన్న చైతన్యం అది ఏకత్వంలో, ప్రేమతో, కరుణతో ఉంటుంది. దాన్ని ఎంత పర్సంటేజ్ మనము భూమి మీదకి దింపుతామో అంత పర్సంటేజ్ పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారు ఏ పని మీద మనల్ని తీసుకొచ్చారో ఆ పని సక్సెస్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఆ స్థితిలో ఉంటూ ప్రతి ఒక్కళ్ళం కూడా నేను ఎవరు అని గమనించుకోవడం, మన పక్కన ఉన్న మాస్టర్స్ ఎవరు, అసలు ఈ సైన్యం అంతా ఎవరు అని గమనించుకొని ఒకటి అవ్వాలి. మనము ఎంత ఒకళ్ళకొకళ్ళము దగ్గర అవుతూ హృదయంతో కనెక్ట్ అయి ఉంటామో, ఎంత ఒకటిగా ఉంటామో, ఆ రెండో పని ఏదైతే చెప్పానో ఏంటది, బాయిలో కప్పల్లాగా మానవ జాతి లోయర్ ఫ్రీక్వెన్సీ స్థితిలో ఇరుక్కుపోయిందో అప్పుడు మనం వాళ్ళకి సహాయం చేయగలుగుతాం మై డియర్ గాడ్స్. ఈ రెండు పనులు సైమల్టేనియస్గా అవుతున్నాయి. ఆఫ్లైన్, ఆన్లైన్ వర్క్షాప్స్, యజ్ఞాలు, యాగాలు, వీటన్నింటి వల్ల మనం లైట్ మాస్టర్స్ అందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చుకుంటున్నాం. లైట్ మాస్టర్స్ అందరూ కూడా మేమెవరు ఏంటి అని తెలుసుకొని వాళ్ళ ద్వారా అద్భుతమైన చైతన్యాన్ని పువ్వులాగా విచ్చేలా చేస్తున్నారు. వాళ్ళ ద్వారా అద్భుతమైన పనులు అవుతున్నాయి. మనము ఎంత మేలుకుంటే అంత భూమి స్వర్గం అవుతుంది. దానికి ముఖ్య కారణము, ముఖ్య తాళము మన దగ్గరే ఉంది. మనకు కావలసినది అన్ని సబ్జెక్టులు, అన్ని జ్ఞానాలు, అడుగున మనకి ఏది అవసరమో, ఎలా ఉండాలో ఆ సబ్జెక్ట్ అంతా మనకు ఆల్రెడీ ఇచ్చారు మై డియర్ ఫ్రెండ్స్. ధ్యానం చేస్తున్నప్పుడు ఎన్నో రకాల డైమెన్షన్స్, అనేక సిద్ధాంతాలు. అంటే నేను ఒక్క మనిషినే కాదు, ఈ మనిషి రూపంలో భూమి మీద ఉన్న తర్వాత కూడా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఇన్నర్ జర్నీస్ నడుస్తున్నాయి మాకు తెలుగు ఇన్నర్ జర్నీస్ నడుస్తున్నప్పుడు ఆర్కిటోరియన్ వరల్డ్లో ఒక రోబోట్ లాగా ఒక ఆర్కిటోరియన్ కనిపిస్తున్నారు. అక్కడ వాళ్ళు ఏమి అనౌన్స్ చేశారంటే ఏదో పెద్ద ప్రాజెక్ట్ మిషన్ వర్క్ కంప్లీట్ చేసుకొని వాళ్ళు సక్సెస్ పాయింట్ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు, పార్టీ చేసుకుంటున్నారు. ఆయన ఎవరు అంటే ఆ సైన్యానికి అధిపతి. నేను ఇక్కడ ధ్యానంలో ఉన్నాను, సైన్యానికి అధిపతిని చూస్తున్నాను. ఆ సైన్యాధిపతికి అక్కడ ఉన్న మాస్టర్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పటి వరకు నీకేం కావాల్సిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ, వెపనరీ అంతా కూడా నువ్వు పర్మిషన్ తీసుకొని వాడవలసి వచ్చింది. ఈ రోజు నుంచి నీకు ఎలాంటి పర్మిషన్స్ అవసరం లేదు, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ టెక్నాలజీని నువ్వు వాడుకోవచ్చు అని చెప్పారు. ఇది ఎవరికి చెప్పారండి? దీప్తి మల్టీ డైమెన్షనల్ బీయింగ్ ఎవరైతే ఉందో ఆర్కిటోరియన్ వరల్డ్లో తనకి చెప్పారు. అది విన్న దీప్తి భూమి మీద ఆ వెపనరీని తీసుకొచ్చి ఇన్నర్ జర్నీలో ప్రాసెసెస్ అవ్వడానికి ఉపయోగించింది. అంటే ఇక్కడ మనం మల్టీ డైమెన్షనల్ బీయింగ్లో ఉండి మనము బహుముఖ కోణంలో మనల్ని మనము తెలుసుకున్నప్పుడు, మనము మల్టీ డైమెన్షనల్ బీయింగ్స్ అని తెలుసుకున్నప్పుడు ఈ లోకంలోనే కాదు ఎన్నో లోకాలలో నా చైతన్యము విస్తారమై ఉంది అని తెలుసుకున్నప్పుడు ఆయా లోకాలలో ఉన్న క్వాలిటీని కూడా మనము దింపి మనము ఎన్నో రకాలుగా పనిచేస్తూ ఈ భూమిని స్వర్గధామం చేయడానికి పని చేస్తాం మై డియర్ గాడ్స్. ఈ ఒక్క శరీరము, ఈ ఒక్క మనసు, ఈ ఒక్క బుద్ధి మాత్రమే కాదు, భూమికి అనుగుణంగా శరీరము అందినది, భూమికి అనుగుణంగా ఇక్కడ మనసు ఏర్పడ్డది, బుద్ధి ఏర్పడ్డది, జన్మల నుంచి వచ్చిన బుద్ధి. ఆ ఆత్మస్థితికి వెళ్ళినప్పుడే
ఆ బహుముఖ కోణాలు ఏమైతే ఉన్నాయో, మల్టీ డైమెన్షనల్ బీయింగ్స్ మనం ఎవరము, ఎలా ఆపరేట్ చేసుకోగలము, ఎంత చేయగలము, మిరాకిల్స్ ఎంత క్రియేట్ చేయగలము అనేది మనకి అర్థమవుతుంది. దానికి ఎవరో చెప్తే మనకి తెలియదు మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా సాధన చెయ్యాల్సిందే, స్వాధ్యాయము చేయాల్సిందే, సజ్జన సాంగత్యము చేయాల్సిందే. అద్భుతమైన దివ్య ప్రణాళికలో మనందరము భాగమై ఉన్నాము. ప్రణాళికకు అనుగుణంగానే 40 సంవత్సరాల క్రితం PSSM వచ్చింది. ప్రణాళికకు అనుగుణంగానే సమయానికి అనుగుణంగా మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్స్ని దింపడం జరిగినది. PMCs ద్వారా, ఈ ప్రచారాల ద్వారా మనము దేశాల్లో ఉన్న లైట్ మాస్టర్స్, అంటే మన ఫ్రెండ్స్ ఎవరైతే వేరు కుటుంబాల్లో జన్మ తీసుకొని మన కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరినీ మనం టచ్ చేస్తున్నాము, వాళ్ళందరినీ మేలుకొల్పుతున్నాము, వాళ్ళందరినీ మనతో కనెక్ట్ చేసుకుంటున్నాము. రెండో పక్కన ప్రతి ఇంట్లోకి ఒక దివ్య చైతన్యాన్ని పంపిస్తూ ఛానల్స్ ఆ ఇళ్లల్లో ఉన్న వైబ్రేషన్ని మార్చి నకారాత్మక థాట్స్ నుంచి సకారాత్మక థాట్స్ వైపు తీసుకొచ్చి అద్భుతమైన భూమి మళ్ళీ 5వ తలానికి రావడానికి నాంది పలికింది. మై డియర్ గాడ్స్, గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారు భూమి మీద కాంతి 50% ఎప్పుడు పెరుగుద్దా అని ఎదురు చూశారు. ఒకసారి 50% లైట్ కోషెంట్ పెరిగిన తర్వాత ఎవ్వరూ దాన్ని వెనక్కి తగ్గించటానికి ఛాన్సే లేదు. ఆ పాయింట్ దాటించి ఆయన వెళ్ళి హెడ్ క్వార్టర్స్లో కూర్చొని మనందరితో పని చేపిస్తున్నారు. మై డియర్ గాడ్స్, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంక వెనక్కి వెళ్ళే పరిస్థితి, అసలు అవకాశమే లేని స్థితికి తీసుకొచ్చి మన చేతుల్లో పెట్టారు. ఇప్పుడు మనందరికీ ఇది సదావకాశము. మనందరము ఆత్మస్థితిలో ఉండి బతుకుతామా, లేకపోతే మానవ మాతృల్లాగానే కొట్టుకుపోతామా అనేది మనందరికీ ఇచ్చే పరీక్ష ఇది. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ దీప్తి మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆత్మ యొక్క ప్రయాణం ఎంత చక్కగా చేయొచ్చు అంటే, ఇక్కడ ఉన్నటువంటి మహావిశ్వంలో అనేక లోకాలు ఉన్నాయి. అనేక లోకాలలో ఆత్మ స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటుంది. ఆయా లోకాలలో ఉన్న శక్తితోటి ఇక్కడ భూమి మీద పనిచేస్తూ ఒక గ్రూప్ కాన్షియస్ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది అని చెప్పి చక్కగా చెప్పారు. మరి ఇలాంటి గ్రూప్ కాన్షియస్ తోటి పని చేయడం అనేది PSSMలోనే మనం చూస్తూ ఉంటాము. మరి పత్రిజీ ఎప్పుడో 2012లోనే డిసెంబర్ 21వ తేదీని ధ్యాన దినోత్సవంగా ప్రకటించి ఆ రోజు నుంచి మనం ధ్యాన మహాకార్యక్రమాలు చేసుకుంటున్నాము. మరి ఇప్పుడు 2024 డిసెంబర్ 21వ తేదీని ఐక్యరాజ్య సమితి ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించి ఎంత అద్భుతంగా ఇప్పుడు ఈ యొక్క గ్రూప్ కాన్షియస్ అనేది భూమి మీద ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అని ప్రపంచం ఐక్యరాజ్య సమితి గుర్తించింది. అంటే మనకు పత్రిగారు ప్రపంచమంతా గుర్తించిన విషయాన్ని 10 సంవత్సరాల క్రితమే మనల్ని గుర్తింపజేయిస్తారన్నమాట. సో ఆనాటి నుంచి మనం ఈ గ్రూప్ కాన్షియస్నెస్లో పనిచేస్తున్నాము. మరి ఈరోజు ఇక్కడ పత్రిజీ ధ్యాన మహాయాగం 3 కార్యక్రమంలో మరి హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ వారు, PSSM వారు, మరి మనమందరం కలిసి ఒక గ్రూప్ కాన్షియస్నెస్లో ఇంత అద్భుతంగా కార్యక్రమాన్ని 11 రోజుల పాటు చేసుకుంటున్నాము. మరి ప్రతిరోజు వేలాది మంది ఇక్కడ చక్కటి అన్నదాన మంటపంలో అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. ఎన్నెన్నో వసతులు, మనం ఒక్కొక్కసారి ఇంట్లో కూడా ఇంత చక్కటి వసతులు ఉండవు. అలాంటి ఒక 4 చుట్టాలు వచ్చారంటే ఇంట్లోనే మనకు సరిగ్గా వసతి ఉండదు. అలాంటి ఇంతమంది బంధువుల మధ్యలో కూడా హైదరాబాద్ పిరమిడ్ ట్రస్ట్ వారు ఇంత చక్కటి మరి వసతులు కలగజేసి, పుట్టింటికి పోతే ఎంత హాయిగా ఉంటామో అంత హాయిగా ఉంటాం ఇక్కడ మనం కదా. అంటే మన సొంత ఇంటికి, మన పుట్టింటికి వచ్చినంత ఆత్మీయంగా వాళ్ళు ఆహ్వానించి మనకి ఇన్ని చక్కటి వసతులు కలగజేసి, మరి పూట మనకు చక్కటి భోజనాలను అందిస్తూ మరి వారు ఎంతో సేవ చేస్తున్నారు. మరి ఇదంతా కూడా గ్రూప్ కాన్షియస్నెస్కి ఒక గొప్ప ఉదాహరణ అండి. సో మరి అలాగా జరుగుతున్నటువంటి ఈ అన్నదాన కార్యక్రమానికి మనమందరం కూడా మన అందరి యొక్క చేతిని ఎక్స్టెండ్ చేయాలి, మన హెల్పింగ్ హ్యాండ్ని. ఎందుకంటే ఇది మన ఇంట్లో జరుగుతున్నటువంటి మన పండుగ. మన ఇంట్లో ఒక ప్రభోజనం పెట్టుకున్నప్పుడు మరి మనందరం తలా కాస్త కంట్రిబ్యూట్ చేసుకొని ఆ ఫంక్షన్ని చక్కగా చేసుకుంటాం కదా. అలాగా మనమందరం కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి మన వంతు సహాయం చేద్దాం.
మరి ప్రతి ఒక్క ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్స్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మీరందరూ కూడా ఈ యొక్క గొప్ప అన్నదాన కార్యక్రమంలో మీ వంతు వితరణను అందజేయాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మనమందరం కూడా ఇది గ్రూప్ కాన్షియస్నెస్ తోటి చేస్తున్నాం ఈ పనిని. ఇక్కడ ఎవరి యొక్క సేవ వారు అందిస్తే మనం ఇంకా అంతగా ముందుకు వెళ్తూ ఉంటాము. మరి ఈ యొక్క కార్యక్రమంలో మరి మనము ఆత్మ సత్యం గురించి తెలుసుకున్నాం. మనమందరం కూడా ఆత్మస్వరూపులము. మనకంటూ కొన్ని లగేజీలు ఉన్నాయి, అనేక జన్మల నుంచి తెచ్చుకున్న లగేజ్ ఉంది. ఇప్పుడు బాలమురళీ కృష్ణ గారు వారు గొప్ప సంగీత విద్వాంసులు. 5 ఏళ్లకే వారు కచేరీ చేశారు. మరి అందరం కూడా 5 ఏళ్ళు పాస్ అయ్యారు, ఎవరం కచేరీలు చేయలేదు. వారు ఒక్కరు చేశారంటే వారి యొక్క గత జన్మల నుంచి వారు తెచ్చుకున్నటువంటి అనుభవ జ్ఞానంతో 5వ సంవత్సరంలోనే కచేరీ చేశారు. అలాగా మనందరికీ కూడా అనుభవ జ్ఞానాలు ఉన్నాయి. వాటిని చక్కగా మనం అంతా యూటిలైజ్ చేసుకోవడానికి ఇవన్నీ గొప్ప వేదికలు. మరి అలాగే ప్రతి ఒక్క పని కూడా మనల్ని ముందుకే తీసుకొని వెళ్తుంది. కష్టమైన, నష్టమైన, ఆనందమైన ఏదైనా మనం ముందుకే పురోగమిస్తామని చెప్పి తెలియజేసుకున్నాం. మరి కర్మ సిద్ధాంతం అనేది ఎప్పుడు మనల్ని ట్రిగ్గర్ చేస్తూనే ఉంటుంది. కాబట్టి కర్మ సిద్ధాంతం కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అంటే కర్మలు చేస్తూనే వెళ్ళండి, ఫలం కోసం ఆశించకండి. కర్మలు చేయడంలో మన 100% ఎనర్జీని ఖర్చు పెడదాం. ఫలితం అనేది దానంతట అదే మన వెంట మన నీడ వచ్చినట్టు ఫలితం వస్తుంది, దాన్ని పట్టించుకోకర్లేదు. సో అది సార్ చెప్పడం, మరి దీప్తి మేడం వచ్చి మరి చక్కగా మనం ఆత్మ ఎలాంటి యాత్రలు చేస్తుంది, ఎలా మన యొక్క డైమెన్షన్స్ని మనం ఒక లైట్ బీయింగ్స్ అని ఎలా గుర్తించుకోగలమని చెప్పి చక్కటి వివరణ ఇచ్చారు. మరి ఆత్మ యొక్క మరొక గొప్ప లక్షణం, మన సత్యం తెలుసుకున్నాము. మరి మనం ఆత్మవత్ జీవితాన్ని జీవించాలంటే మనకు ఉండాల్సిన లక్షణం అహింస, నాన్ వైలెన్స్. ఈ నాన్ వైలెన్స్ అనేది ఎన్ని రూపాలలో మనము ఆచరణలో పెట్టుకోవచ్చు. మరి ఒక్కసారి నేను రేవతి మేడంని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అహింస అంటే రకరకాలుగా ఉంటుంది. నాన్ కిల్లింగ్, నాన్ ఇంటర్ఫియరెన్స్, మరి మన మాటలతోటి కానీ మన చేష్టలతోటి కానీ ఇతరులను హింసించకపోవడం, ఇవన్నీ కూడా వస్తాయి. మేడం, నాన్ వైలెన్స్, మైక్ ప్లీజ్. నాన్ వైలెన్స్ గురించి మీరు చక్కగా వివరణ ఇస్తూ మరి మనకి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమం గురించి కూడా వివరించండి. దీని తర్వాత మన ఆడియన్స్ తరపు నుండి కూడా కొన్ని క్వశ్చన్స్ చేయడానికి రెడీ సిద్ధంగా ఉన్నారు వాళ్ళు, మీరు ఎదుర్కోవాలి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ మేడం. భగవద్గీత అంతా కలిపితే కృష్ణుడు చెప్పాడు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే క్షేత్రే క్షేత్రే ధర్మ కురు అని చెప్పేసని. క్షేత్రం అంటే శరీరము. ఈ శరీరం తీసుకొని నువ్వు ఏ ఏ ధర్మాలు నిర్వర్తించడానికి వచ్చావో ఆ ధర్మాలన్నీ సక్రమంగా నిర్వర్తించడమే ఈ భూమి మీదకి ఆత్మ ప్రయాణం అనేది సాగుతూ ఉంటుందని. అందులోని మనం ఎన్నో ధర్మాలు నిర్వర్తిస్తున్నాము అని అంటే అహింసా ధర్మము. అహింసా ధర్మం అంటే ఒక్క శాకాహార ప్రచారమే కాదు, ప్రతి ఒక్కరిలోని కూడా భగవంతుడు ఉన్నాడని చెప్పేసని మనము తలిచి వాళ్ళందరినీ కూడా మనము ప్రేమతోటి కరుణతోటి మనము ఏదైనా సరే ఒక బాధ ఏదైతే మనకి కలుగుతుందో ఒకరి వల్ల అది ఎదుట వాళ్ళకి కలిగించకుండా జీవించటమే ఒక ధర్మము. ఏదైతే ఇప్పుడు ఈ శరీరంలో చూడండి, చేతికి గాయమైతే వెంటనే నోట్లోంచి అమ్మా అని వస్తుంది, కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి. ఎందుకు? చేతికి కదా గాయమైందని నోరు ఊరుకోదే, కళ్ళు ఊరుకోవే, ఎందుకు అవి స్పందిస్తున్నాయి? అలా ప్రతి ఒక్కరిలో కూడా ఆత్మ ఏదైతే మమాత్మ సర్వభూతాత్మ అన్నారో అది ఆ చైతన్యం ఎక్కడ ఏ డైమెన్షన్లో ఏం జరిగినా కూడా అది భూమిపైన కూడా స్పందిస్తూ ప్రతి ఒక్కరి చేత అది నడిపిస్తూ ఉన్నప్పుడు దాంట్లోని మనకి బుద్ధుడు చెప్పినటువంటి ఆ కరుణా ధర్మము, అలాగే జీసస్ చెప్పినటువంటి ఆ ప్రేమ ధర్మము అన్నీ కూడా మనము నిర్వర్తించగలిగినప్పుడే ఆ భగవద్గీతలో కృష్ణుడు చెప్పినటువంటి ఆ ధర్మాన్ని మనము నిర్వర్తించగలుగుతాము. మరి అటువంటి ఆ ధర్మాన్ని మనము నిర్వర్తించడానికి అహింస యొక్క ఇది అంటే మన చేతలలోని అలాగే మన యొక్క ఆలోచనల్లోని మన కర్మల్లోని మనం జీవించాలన్నప్పుడు చూడండి, కృష్ణుడు కుచేలుడు చూసుకుంటే కృష్ణుడిని చూడడానికి కుచేలుడు వచ్చినప్పుడు ఓన్లీ అటుకులే తీసుకొని వచ్చాడు. కానీ ఆ అటుకులు తీసుకునేటువంటి ఆ కృష్ణుడు ఏం చేశాడంటే వెనకాతల తనకి రావాల్సినటువంటి అష్ట ఐశ్వర్యాలు ఇచ్చాడు. అలాగే ఈ ధ్యాన యాగానికి మనం ఎందుకు వస్తున్నామండి? ఏవైతే మన ఆర్థిక సమస్యలు
అలాగే కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సమసిపోవాలనుకొని ఒక ఆలోచనతోటి వస్తూ ఉంటాం. కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు కావచ్చు, లేదంటే గంటల తరబడి ఇక్కడ జరిగేటటువంటి ఈ ప్రాతకాల ధ్యానంలోనే అద్భుతమైన ధ్యాన శక్తిని మనం పొందవచ్చు అని. కానీ వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏదైతే ఆశించి వెళ్తున్నారో దానికన్నా ముందు వాళ్ళు ఇక్కడ ఇవ్వవలసినది ఇచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళు పొందవలసింది పొందుతారండి. ఎలా అయితే కృష్ణుడు తన దగ్గర ఉన్నటువంటి కొంచెం అటుకులే తీసుకొచ్చి ఆ కృష్ణుడికి ఇచ్చాడో అదే విధముగా ఇక్కడ ఈ శక్తి స్థల్లో మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో జరుగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమానికి మనము ఎంతైనా సరే ₹1 దగ్గర నుంచి ఎంత మనం అందులో భాగస్వాములయ్యి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళము ఇందులో మనమంతా భాగస్వాములమైనప్పుడు ఏదైతే ఉందో మనం పొందవలసింది అది తప్పకుండా పొందుతామండి. మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా, పిఎంసి ద్వారా, వివిధ ఈ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న వాళ్ళంతా కూడా మన బంధుమిత్రులందరినీ కూడా ఇందులో భాగస్వాములు కల్పించి వాళ్ళందరి చేత మనము ఎప్పుడైతే మనము ఆన్లైన్లో ఈ యొక్క మనీని పంపిస్తూ ఉంటామో వాళ్ళు ఏదైతే పొందాలనుకుంటున్నారో అది సక్రమంగా పొందగలుగుతారండి. ఎందుకంటే అన్ని దానాల కన్నా అన్నదానము మిన్నా అని చెప్పేసి అని మనం విన్నాము. అలాగే జ్ఞానదానము మిన్నా అని విన్నాము, వస్త్రదానం అని విన్నాము. కానీ ఇక్కడ ఎంతోమంది యోగులు, కనిపించే వాళ్ళే కాకుండా కనబడని యోగులు కూడా ఈ భౌతిక శరీరాలను తీసుకొని మనం ఏదైతే ముల్లోకాల్లో ఉన్నటువంటి దేవతలను పూజిస్తూ ఉన్నామో వాళ్ళంతా కూడా ఈ యొక్క ప్రాంగణంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆత్మజ్ఞాన సందేశాలు వినడానికి సూక్ష్మ శరీరాలతోటి వచ్చి ఇక్కడ ఉంటూ ఉంటారనమాట. అటువంటి వాళ్ళకందరికీ కూడా మనం చూడండి పితృతర్పణలు అని చెప్పేసి మనము ఇస్తూ ఉంటాం. కానీ అటువంటి వాళ్ళందరికీ కూడా ఆ జ్ఞానాన్ని పొంది వాళ్ళంతా ఉన్నత లోకాలకి వెళ్ళటానికి కూడా ఈ అన్నదాన కార్యక్రమం అనేది చాలా ఉపయోగపడుతుందండి. కాబట్టి ఈ జ్ఞానాన్ని మనమంతా కూడా మన యొక్క బంధుమిత్రులందరికీ కూడా అందించి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ జరిగినటువంటి అన్నదాన కార్యక్రమాల్లో భాగస్వాములు అయినట్టుగా మనము వాళ్ళందరినీ కూడా చైతన్యపరచటం ద్వారా మన యొక్క ఆత్మ ఉన్నత స్థితికే కాకుండా వాళ్ళ యొక్క ఆత్మ ఉన్నత స్థితికి కూడా మనం ఎంతో దోహదం చేసిన వాళ్ళు అవుతాము. అందుకే పత్రిసారు కోట్లు ఇచ్చే వాళ్ళు ఉన్నా కూడా ఒక ₹10 సంపాదించి అందులోంచి ₹2 దానం చేసే వాళ్ళ యొక్క వైపే ఎంతో ఆనందంగా ఆయన చూపు ఉంటూ ఉండేదన్నమాట. అందులో మా ఫ్రెండ్ కూడా హైదరాబాద్లో తను ఎక్కువగా ఈ కూరగాయలు అమ్మే వాళ్ళ దగ్గరికి, టీ స్టాల్స్ వెళ్ళే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు కూడా తను ఈ ధ్యానయాగాలప్పుడు డొనేషన్ కలెక్ట్ చేసి అది ఇక్కడికి పంపిస్తూ ఉంటుందన్నమాట. తను ఎందుకనంటే అటువంటి ఆత్మజ్ఞానము వాళ్ళకి కలిగించి వాళ్ళని ఇందులో భాగస్వాములు, అన్నదాన కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని ఒక తపనతోటి తను ఒక లెక్చరర్ అయ్యి ఉండే కూడా ఆ మార్కెట్ల్లోని ఆ షాపుల్లో గట్ట తిరిగి వాళ్ళ చేత ₹15, ₹20 మనకు అనుకుంటుంది ₹10 కదా, ₹20 కదా, కానీ అక్కడ డబ్బు కాదండి, వాళ్ళ యొక్క శక్తి, వాళ్ళ యొక్క జ్ఞానము, వాళ్ళ యొక్క దానము. ఆ దానమే ధర్మం కింద వాళ్ళ యొక్క జీవితంలో ఏదైతే పొందాలనుకుంటారో అది పొందుతారని అనుభవపూర్వకం కూడా నేను తెలుసుకున్నాను. మరి అటువంటి ఆ జ్ఞానాన్ని అందించి ఆ ధర్మాన్ని ఆచరించే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ పత్రిజీ ధ్యాన మహాయాగంలో జరుగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమానికి మీ వంతు సహాయ సహకారాలు అందించాలని సవినయంగా కోరుకుంటూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మరి రత్నకుమారి మేడం, మీరు కూడా అహింస గురించి మీ యొక్క అభిప్రాయం తెలియచేయండి. అహింస అని అంటే మనము జంతువుల్ని హింసించకుండా ఉండడం అంటాము. అలాగే శరీరాన్ని కూడా హింసించకుండా ఉండడము. శరీరాన్ని అంటే చాలామంది మనకి మరణము అనేది న్యాచురల్గాను వస్తుంది, అలాగే బలవంతంగా కూడా చనిపోవడం అనేది ఉంటుంది. ఏమంటే దాన్ని మనము ఆత్మహత్య అంటాము. అలాగే శరీరాన్ని హింసించడము అని అంటే ఇక్కడ చూడాలి, న్యాచురల్గా అంటే సహజంగా చనిపోవడము. ఇంకొకటి వాళ్ళకు వచ్చిన సమస్యల నుంచి పారిపోవడానికి, వాళ్ళ యొక్క సమస్యని వాళ్ళు చాలా పెద్దదిగా భావించి వాళ్ళు ఏం చేస్తారు, చనిపోవడానికి ప్రయత్నించి ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. అంటే అది కూడా ఒక హింస శరీరాన్ని. ఇక్కడ ఏమంటే శరీరము అనేది పరమాత్ముడు ఇచ్చింది శరీరము. ఈ శరీరంలో ఎవరు నివాసం ఉంటున్నారు, ఆత్మ నివాసం ఉంటుంది. అంటే ఆ పరమాత్మ నుంచి వచ్చిన అంశాత్మ ఆత్మ నివాసం ఉండేది, అదే సత్యము. అంత పవిత్రమైన ఆత్మ నివాసం ఉంటున్న ఈ శరీరాన్ని మనకు వచ్చిన సమస్యల కోసం ఏం చేస్తున్నామో చంపడం జరుగుతుంది. అదే హింస. ఇక్కడ చెప్పేది ఏమంటే
మనసు అనేది ఎలా వస్తుంది? మనము పుట్టిన తర్వాత మన తల్లిదండ్రుల యొక్క భావాలు, అలాగే మనం ఉంటున్న ఊరు అయి ఉండొచ్చు, మనం ఉంటున్న ప్రదేశము, అలాగే చదువుతున్న కాలేజీలు, ఇరుగు పొరుగు, ఇలా అనేక మంది నుంచి ఏర్పడింది ఈ మనసు. కానీ శరీరము పరమాత్ముడి నుంచి వచ్చింది, మనకి ఇవ్వబడింది శరీరము. అలాంటిది ఈ శరీరాన్ని మనము దేన్ని మనము పనిష్ చేయాలి అంటే మనసును చేయాలి, మనసుని శూన్యం చేయాలి, మనసు మీద చూపించాలి. కానీ మనం దేని మీద చూపిస్తాము? శరీరం మీద చూపిస్తున్నాము. ఏది? పరమాత్ముడు నివసించే ఈ శరీరాన్ని ఏమన్నాము? దేహమే దేవాలయము. అలాంటి దేవాలయాన్ని మనము హింసిస్తున్నాం అన్నమాట అనేక రకాలుగా. అంటే ఇక్కడ సరి చేసుకోవాల్సింది ఏంటి? మనసును సరి చేసుకోవాలి, మన యొక్క ఆలోచనల్ని సరిచేయాలి. కానీ మనము దేన్ని పనిష్ చేస్తున్నాము? శరీరాన్ని పనిష్ చేస్తున్నాము. దీని గురించి అందరూ కూడాను ఆలోచించాలి. మనము ఈ శరీరము, దేహము దేవాలయము అనే దాని గురించి. అలాగే ఆత్మ అనేది మనసు నుంచి రాలేదు మనకి శరీరంలోకి, కాబట్టి అది కూడా గుర్తుంచుకోవాలి. మనము ఏమంటారంటే మనసు అనేది అనేక రకాలుగా ఉంటుంది, అనేకమైన ఆలోచనలతో నిండి ఉంటుంది, విచారాలతో. కానీ ఈ దేహం అనే దేవాలయంలోకి ఈ ఆత్మ అనే సత్యము పవిత్రమైన దేహంలోకి రావడం జరిగింది. అలాగే మనసు ద్వారా రాలేదనేది గుర్తుంచుకోవాలి. అలాగే చనిపోవడంలో న్యాచురల్గా చనిపోవడం కూడా ఉంది. కానీ చనిపోయేటప్పుడు ఎలా చనిపోవాలంటే మనిషి ఎరుకుతో చనిపోవాలి. కానీ అందరము కూడాను పరుగులెత్తుతుంటారు జీవితంలో. లాస్ట్కి చనిపోవడం వచ్చేసరికి ఏమవుతుందంటే అప్పుడు నారాయణ అని, తులసి నీళ్లు పోయడం అని, అప్పుడు భగవద్గీత వినడం అనేది జరుగుతుంది. అది చాలా తప్పు. ఎందుకంటే జీవితం మొత్తంలో మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో, మనం ఏ విధంగా జీవించామో అదే అవేర్నెస్తో ఆ విధంగానే చనిపోయేటప్పుడు కూడా జరుగుతుంది. ఆ క్షణంలో భగవద్గీత చదివినంత మాత్రాన ఏమీ రాదు, తులసి నీళ్ళు పోసినంత మాత్రాన అప్పుడే ఏమీ పవిత్రం అయిపోదు. ఎందుకంటే ఒక అత్యాసపరుడు ఉంటే తన యొక్క దృష్టి మొత్తము దాని మీదే ఉంటుంది కేంద్రీకృతమై, కాబట్టి మళ్ళీ జన్మ అక్కడి నుంచే కంటిన్యూ అవుతుంది. అంటే మనము ఏదైతే చేసి ఏదైతే భావనలతో నిండి ఉన్నామో అక్కడి నుంచే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మనము ఎలా అంటే మరణం అనేది ఎరుకుతో ఉండాలి. దీనికి మనకి సోక్రటీస్ చెప్తారు. సోక్రటీస్కి ఏమంటే విషం ఇచ్చారు. ఆయన ఏమంటే జైల్లో ఉన్నప్పుడు ఆయన కోసం విషం తయారు చేస్తున్నారు. విషం తయారు చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన ఏమంటా అంటే తొందరగా చేయండి అంటే వాళ్ళు అంటారు, మేము ఇది నూరుతున్నప్పుడు ఈ విషయాన్ని మేము అనుకుంటాము ఇంకొక కొన్ని క్షణాలు బతికితే బాగుంటుంది వాళ్ళు అని చెప్పి మేము మెల్లిగా చేస్తాము, నువ్వేంటి వచ్చి తొందరగా అయిందా అని అడుగుతున్నారు. ఆయన అయిపోయిందా, ఇంకా ఎంత టైం పడుతుంది అని. ఇలా అంటున్నావు ఏంటంటే ఆయన అంటారు, దాంట్లోంచి కూడా వెళ్ళాలనుకుంటున్నాను నేను, దాన్ని కూడా చూడాలనుకుంటున్నాను నేను. అంటే ఆ ఎరుక, ఆయన ఆ విషం తీసుకుని ఏమంటారంటే నా కాళ్ళు చల్లబడుతున్నాయి, నా కాళ్ళు, కానీ నేను ఉన్నాను. తర్వాత నా చేతులు, హృదయం, ఇలా ఒక్కొక్క భాగము చెప్తూ నేను ఉన్నాను అంటారన్నమాట. అంటే ఈ శరీరముని అయిపోయిన తర్వాత కూడా నేను ఉన్నాను అనేది తెలియపరిచారు అందరికీ కూడాను సోక్రటీస్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. వాణి గారు చాలా మంది ఆడియన్స్ మీ ఎంఐఎంఈలను ప్రశ్నలు అడగాలని వెయిట్ చేస్తారు. మైక్ అంతా మీరే తీసుకుంటారు, మాకు ఇస్తలేరు. ఓకే, రైట్. నా పేరు విజయభాస్కర్ రెడ్డి, ఈ పక్కన అన్మాస్పిల్ నుంచి వచ్చాను. ఓకే, నా ప్రశ్న దీప్తి గారికి. సబ్జెక్టు కనెక్ట్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ పిఎస్ఎస్ఎం అనేది ఒక సంస్థ, కరెక్టా దీప్తి గారు? నో డౌట్ అబౌట్ ఇట్, రైట్. రెండవ ప్రశ్న, పత్రిజీ గారు మన గురువు గారు, అంతే కదా? 2, 3. అయితే ఎప్పుడైతే గ్రౌండ్లో వెళ్తామో నాది, మా ఊరు, నా పిరమిడ్, మా పిరమిడ్, నీ పిరమిడ్ అని వస్తున్నది. ఎందుకు ఏకత్వం వస్తలేదు? అక్కడ లోకల్గా పోయినప్పుడు మళ్ళా నీది మీది ఎందుకు వచ్చావు, మనం మేము ధ్యానమాయానికి పిలవడానికి బాలకృష్ణ వాడు ఎందుకు వచ్చావు సార్ పని లేక అంటున్నారు. ఇది ఐకమత్యం అనేది ఎట్లా క్రియేట్ అవ్వాలి? ఎందుకంటే ఐకమత్యం కానంతసేపు ఈ సంస్థ ప్రపంచ స్థాయికి పోలేదు, అది గ్యారంటీ. మీ ఊర్లో మీరు ఉంటారు, మా ఊళ్ళో మేము ఉంటాం. ఈ ఐకమత్యం ఎలా క్రియేట్ చేస్తారు? ముఖ్యంగా ఎందుకంటే మీరు నార్త్ ఇండియా ఎన్నో అక్రాస్ ది కంట్రీ ఫుల్ టైమర్స్, నేనైతే పార్ట్ టైమర్ కాబట్టి మీరు ఫుల్ టైమర్స్ కాబట్టి ప్రచారంలో ఉంటారు కాబట్టి, ముఖ్యంగా ఎడిటర్ మేడం కూడా ఉంది, ఎన్నో ఆర్టికల్స్ రాస్తుంది. పిఎస్ఎస్ఎంలో ఐకమత్యం ఎలా క్రియేట్ చేయాలి అనేది ఇప్పుడు మనం ముందున్న లక్ష్యం. ఈనాడు ఇలా ముఖ్యమంత్రి గారు ఎవరైనా మన దగ్గర రావాలంటే మన సంస్థ ఎంత పెద్దగా ఉంటేనే, ఇప్పుడు
నిన్న చూసాం రామచంద్ర మిషన్, దాజీ ఆర్గనైజేషన్. అలా కావాలి అంటే మనం ఏం చేయాలి, ఐకమత్యం ఎలా క్రియేట్ చేస్తారు, కొన్ని టిప్స్ చెప్పండి మాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఏ అహింస గురించి అయితే మేడమ్స్ ఇక్కడ మాట్లాడారో ప్రతి దానికి ఇక్కడ ఒక పుట్టుక జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఒక విత్తనము అనేది ఏర్పడుతుంది, ఇది ప్రపంచానికి మొత్తానికి స్ప్రెడ్ అవుతుంది. మన చేతుల్లో మనం అందరం ఇక్కడ ఉన్నాం కాబట్టి మనం కైలాష్పురిని కానీ ధ్యాన మహాయాగాల్ని చిన్న చూపు చూస్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ అహింస గురించి మాట్లాడుతూ అన్నదానానికి సపోర్ట్ చేయమని చెప్తున్నారు అంటే ప్రపంచం మొత్తము శాకాహారం అవ్వబోతుంది అని అర్థం చేసుకుందాం. ఫస్ట్ దానికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. అయితే ఇంత అద్భుతమైన ఫెసిలిటీస్ ఇచ్చి మా ఉత్తర భారతదేశం వాళ్ళని గెస్ట్లుగా పిలిపించి అందరూ హృదయపూర్వకంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు విజయ్ భాస్కర్ రెడ్డి గారికి, టోటల్ ట్రస్టీస్కి, టీం అందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి క్షణం నా నోరు తెరిస్తే వచ్చేది ఇదే పదం, మనం ఎవరమో తెలుసుకుందాం, మనం ఎవరమో తెలుసుకుందాం. ఎందుకంటే మనం తెలుసుకోనంతసేపు కూడా నీది నాదిలో కొట్టుకుపోతున్నాం. ఈవెన్ ధ్యానం చేపిస్తూ కూడా ఏమై అనుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్, ఓపెన్గా అడిగారు కాబట్టి నేను ఓపెన్గా చెప్పవలసి వస్తుంది. ధ్యానం చేపిస్తూ కూడా అది నీ గ్రూపు ఇది నా గ్రూపు అని కొట్టుకుంటున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఏ గ్రూపు ఎవరిది, ఇంకా నీది నాది అన్న చైతన్యము 3వ తలముది, కంట్రోలింగు అథారిటీ అన్నది 4వ తలముది, మనది అన్నది 5వ తలముది. మీ నోట్లో నుంచి వచ్చే పదము ఏ పదం వస్తున్నది, ఆలోచన ఏం వస్తున్నది, ఎదురుగా ఏ మాస్టర్ అన్న వచ్చినప్పుడు వెంటనే ఆయన మీద నీకు ఏమి ఇక్కడ కలుగుతున్నది అని ఇక్కడ స్కాన్ చేసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది నేను 24 గంటల్లో ఏ డైమెన్షన్లో ఉన్నాను అనేది. మనల్ని మనం వదిలిపెట్టి ఎప్పుడు ఎదుటి వాళ్ళ మీద చెయ్యి ఎత్తకుండా మనల్ని మనం స్కాన్లో పెట్టుకోవాలి. నెంబర్ 1. అలా ఆలోచనలు వస్తున్నప్పుడు వెంటనే అర్థం చేసుకోవాలి, ఓ నీది నాది ఏర్పడిపోయింది, నేను ఇంకా 3వ తలంలో ఈ చైతన్యంలోనే కొట్టుకుంటున్నాను, నా అసలు చైతన్యాన్ని నేను ఇంకా దింపుకోలేదు, దాని మీద నేను వర్క్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మన అసలు చైతన్యము అని దేన్ని అంటున్నానంటే మనం పూర్ణాత్మ అంటూ ఉంటాం, అది ఉన్నత తలాల్లో ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, 5వ తలంలో నీది నాది అన్న దీవార్ అంటే గోడ లేదు. మీరెప్పుడైతే ఎవరినన్నా ఇక్కడ సన్మానిస్తున్నారనుకోండి, ఎవరన్నా ఇక్కడ క్లాస్ తీసుకుంటున్నారనుకోండి, వాళ్ళల్లో అయ్యో నేనే కదా వాళ్ళ ద్వారా పనిచేసేది, ఇంకా ఆయన ఒకటి నేను ఒకటి కాదు, వాళ్ళ సన్మానం జరుగుతున్నప్పుడు నాకే అది జరుగుతుంది అని మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ఫీల్ అవుతామో మనం వన్నెస్లో ఏకత్వంలో 5వ తలాన్ని దాటేసామని గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. భూమి ఆల్రెడీ 5వ తలానికి వచ్చింది. 5వ తలానికి చేరని వాళ్ళందరూ కూడా భూమి నుంచి క్లియర్ అయ్యి సపరేట్ అయ్యి వెళ్ళిపోతారు. దానికే మనం ప్రక్షాళన రాబోతుంది అని పేరు పెట్టుకుంటున్నాం, రైట్? ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, అయితే ఈ భూమి మీద మానవ జాతికి నేర్పడానికి వచ్చి ఉదాహరణగా ఉండవలసిన మనమే నీది నాది అని కొట్టుకుంటున్నాము. అది అక్షరాల నిజం. అది అలా అవ్వకుండా ఉండాలంటే మనల్ని మనం చెక్ చేసుకుంటూ ప్రతి ఒక్క పని మనదే మై డియర్ ఫ్రెండ్స్. తెలంగాణలో పుట్టిన తర్వాత నన్ను తీసుకుపోయి ఢిల్లీలో కూర్చోబెట్టారు. అలానే ఆంధ్ర తెలంగాణలో పుట్టిన వాళ్ళు దేశ విదేశాల్లో కూర్చున్నారు. వీళ్ళందరినీ ఒక ప్రణాళికబద్ధంగా కూర్చోబెట్టారు. వాళ్ళందరూ మన బిగ్ జిగ్సా పజిల్, ఈ ప్రణాళికలో ఒక పార్టు. మనందరం ఒకరికొకరు సహకరించుకోవాలి, అనుకోవాలి. ప్లస్ ఈ భూ ప్రపంచం మొత్తానికి ఈ భారత్ అనేది తండ్రి అంటే ఒక ఫాదర్ లాగా గైడ్ చేయబోతుంది రాబోయే రోజుల్లో. అంటే ఈ భారతదేశానికి ఆధ్యాత్మిక మూలఘట్టం మన కైలాష్పురి అని మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్. అందరూ రాసి పెట్టుకోండి ఈ విషయం. మళ్ళీ కైలాష్పురిలో జరుగుతున్న ధ్యాన మహాయాగాలకి మళ్ళీ మీరెందుకు వచ్చారు, మేము పిరమిడ్ కట్టుకుంటున్నామంటే ఎక్కడ కట్టుకుంటున్నాం మనం పిరమిడ్? ఏంది ఖమ్మం మందా, వరంగల్ మందా, లేకపోతే ఆంధ్రానా, కన్నడానా, ఎక్కడ మంది? భూ ప్రపంచం మొత్తం మందే. మీరు ఒక నిన్న తిరుపతి దగ్గర ఒక పాకాల ఏదో ఊరంట, భూలక్ష్మి గారు ఆమెగారు చెంగు పట్టుకొని డబ్బులు అడుగుతుంటే నార్త్ ఇండియన్స్ ఒక 50 మంది ఉంటే మనందరం అక్కడ సహాయం చేయాలి అంటే అందరూ ఆ మహాతల్లి జోలిలో డబ్బులు వేశారు.
వాళ్ళందరికీ ఏం చెప్పానంటే, ఏ మారుమూలన చిన్న పిరమిడ్ వచ్చినా కూడా దీని వైబ్రేషన్ భూమి వైబ్రేషన్ని మొత్తాన్ని మార్చేస్తుంది. ఎక్కడ ఏ చిన్న పని జరిగినా కూడా ఆ పని ఎఫెక్ట్ అంతా భూప్రపంచం మొత్తం మీద వస్తుంది. భూప్రపంచం మొత్తం మనదే, అన్ని చోట్ల పని మందే, ధ్యాన జగత్తు మందే, అన్ని పనులు అన్ని ప్రాజెక్టులు మనయే ఫ్రెండ్స్. సమయానికి అనుగుణంగా మేము మొత్తం ప్లాన్డ్గా చేసుకుంటాం. ఇయర్ వరకు నేను ఉండేది ఢిల్లీలో, ఆన్లైన్ ఆఫ్లైన్ సెషన్లు చేస్తున్నా కూడా మొత్తం ఏది డిసెంబర్ వస్తుందంటే నా ధ్యాస మొత్తం మా ధ్యాన మహాయాగం మీదే ఉంటుంది, కైలాష్పురి మీదే ఉంటుంది. అక్టోబరు అంటే మహాయోగ ధ్యాన్ కుంభ్ మీద ఉంటుంది. నేను ఇట్లా సమయానికి అనుగుణంగా ఎప్పుడు ఏది వస్తుందో దానికి అనుగుణంగా మేము వర్క్ చేసుకుంటూ వెళ్తాం. ప్రతి ఒక్క ప్రాజెక్టు మందే. ఎక్కడైతే నాది మీరెందుకు వచ్చారన్న పదం వస్తుందంటే మీరు ఇంకా 3వ డైమెన్షన్లో ఉన్నారనే అర్థం మై డియర్ ఫ్రెండ్స్. ఇది చెక్ చేసుకుంటూ మనందరం కూడా దాన్ని తీసేసి, ఓకే ఏదన్నా మాస్టర్స్ వచ్చారు, ఏ పనన్నా ఉంది, పిరమిడ్ ఉంది, కైలాష్పురిలో ప్రోగ్రాం జరుగుతుందంటే మేము వస్తున్నాం సార్, మా వంతు కార్యక్రమం మేము చేస్తామని ముందడుగు వేసినప్పుడు, ఆ వన్నెస్కి వచ్చినప్పుడు 5వ తలంతో ధర్తీతో పాటు మనం కూడా ముందుకు వెళ్తాం మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ దీప్తి గారు. అయితే నేను నా రిక్వెస్ట్ ఏంటంటే అందరి పిఎస్ఎస్ఎం మాస్టర్స్కు నా రిక్వెస్ట్ ఈజ్ 2025 ఇయర్ ఆఫ్ పిఎస్ఎస్ఎం యూనిటీగా డిక్లేర్ చేద్దాం. 2025లో పిఎస్ఎస్ఎంలో ఇంకా యూనిటీ లేమని కాదు, యూనిటీ లేకుండా ఇట్లయితే ఇంకా సరిపోదు, ఇంకా స్ట్రాంగ్గా మనం కావాలని, అందుకే 2025 పిఎస్ఎస్ఎం యూనిటీ క్రియేట్ చేయాలని ఒక స్లోగన్ ఇస్తున్నాం. దాని మీద మీరు ఏమంటారు? అద్భుతం సార్. సార్ మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం. విజయభాస్కర్ రెడ్డి గారు అడిగిన క్వశ్చన్ అది కరెక్ట్. అది ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వన్నెస్లో ఉన్న ఆర్గనైజేషన్లో ఎట్లుందంటే సిండికేట్ అయి ఉంటుంది సార్. అడ్మినిస్ట్రేషన్ ఒక్క చేతిలో ఉంటుంది, సేట్ ఒకడే అంత పనోళ్ళే, ఇక్కడ అందరు సేట్లే. అది గొప్పతనం. పత్రి సార్ మనకు ఫ్రీడమ్ ఇచ్చారు, డయాస్ ఇచ్చారు, ప్రతి ఒక్కళ్ళు ఎన్లైటెండ్ మాస్టర్లే, ప్రతి ఒక్కళ్ళు బుద్ధుళ్ళు అన్నారు, మీ క్రియేటివిటీని బయటికి తీయమన్నారు. దానికి మనం భయపడే అవసరం లేదు, బాధపడే కూడా అవసరం లేదు. ఒక్కటి నేను చెప్తున్నాను ఏంటంటే ఒక్క యూనిటీ అనేది తీసుకురావడం చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీని గురించి నేను కూడా చాలా ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఇది విజయభాస్కర్ రెడ్డి సార్ కూతురు పెళ్ళి కాదు ఈ ప్రోగ్రాం, వాళ్ళ ఇంట్లో పెళ్ళి కాదు. ఇది రామకార్యము, దైవ కార్యము, భగవంతుని కార్యం మనం చేసేది. ఇప్పుడు వన్నెస్, ఆత్మ, పూర్ణాత్మ గురించి, విశ్వం గురించి అంటే అర్థం కాదు సార్. ఈ డైమెన్షన్లో ఉన్న జనాలకు ప్రాబ్లం ఏంది అంటే భగవంతుని కార్యం గురించి మనం చెయ్యాలి. ఇది నేను చెప్తున్నాను. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్, ఈ ఆత్మలు, ఎనర్జీలు, థర్డ్ ఐలు అని చెప్తే ఎవరికి ఎక్కడం లేదు. ఎందుకంటే ఆ డైమెన్షన్లో ఉన్నారు జనాలు. వాళ్ళ లోతుల్లోకి పోయి చూస్తే నా ప్రాక్టికల్ అనుభవం, డోర్ టు డోర్, హార్ట్ టు హార్ట్ వెళ్ళేవాళ్ళం 30 years బ్యాక్. కానీ అక్కడ నేను చూసిన వాళ్ళలో ఉన్న ప్రాబ్లం వాళ్ళ ఇంట్లోనే చక్కగా లేదు. వాడు ఆత్మ గురించి ఎక్కడ మాట్లాడతాడు సార్? మన చక్రాలకు, యజ్ఞాలకు ఎక్కడ డొనేషన్ ఇస్తాడు? దానంలో ఉన్న శక్తి జనాలకు తెలియదు. ఒక్క గింజకు 1000 గింజలు తీసి ఇచ్చే ఆ భగవంతుడు మీరు పెట్టిన 100 రూపాయలు, 1000, 10,000, 1,00,000 రూపాయలు అదేమి నిజమైన డిపాజిట్ అమ్మా అని క్లియర్గా వాళ్ళ మైండ్లో కూర్చోబెడితే ఎందుకు ఇయ్యారు సార్? ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే కృష్ణుడికి దెబ్బ తగిలితే రక్తం పోతుంటే ఒక బట్ట కట్టేది ఉంది. 16,800 రాణులు, కోటీశ్వర్లు, కాస్ట్లీ చీరలు ఉన్నాయి, కానీ ఎవరు బట్ట చింపలేదు కృష్ణుడికి బట్ట కడదామని. ఒక్క ద్రౌపది చింపేసింది, ఈ చీర నా కృష్ణుడి కంటే ఎక్కువ కాదు అని చింపి ఆ కృష్ణుడికి కట్టిన ఆ డిపాజిట్ మాయసభలో కొన్ని లక్షల చీరలు పంపించాడు కృష్ణుడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ భగవంతుడు, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఈ క్లియారిటీ మనం జనాల్లోకి తీసుకెళ్తలేము. ఈ యూనిటీ తీసుకురావాలి అంటే మనము ఒక దైవం గురించి, ఒక భగవంతుని గురించి మనం చేస్తున్నాము అన్నది చాలా గట్టిగా నింపాలి. అప్పటి వరకు రాదు, అడిగే అవసరం లేనే లేదు. ఇది దైవ కార్యం. ఇది సంచి బట్టి అడగడం ఏంది? బిచ్చం అడిగే అవసరం లేదు. మనం ఎప్పుడు ఇచ్చేవాళ్ళమే. అడిగినామంటే ఆశీర్వాదం ఇచ్చే అర్హతను కోల్పోతాం మనం. అవసరం లేదు అది. ఆ తేజోవంతమైన విచారాన్ని ఇచ్చాడు పత్రి సార్ మనకు. 10 రూపాయలు జేబులో లేదు, కృణవంతో విశ్వం ఆర్యం అన్నారు. విశ్వమంతా ఆర్యులుగా, ధ్యానులుగా, శాకారులుగా మార్చి తాను అని చెప్పిన ఆయన చేసి చూపించారు.
ఏముంది సార్ దగ్గర, ఏం ప్రాపర్టీస్ ఉన్నాయి, ఏం బ్యాంక్ బ్యాలెన్స్ ఉండే అని నేర్పించిన ఆ ఆర్గనైజేషన్కి ఒక షేప్లో తీసుకురావాలి మనమంతా. ఎక్కడ మిస్టేక్స్ అవుతున్నాయో ఆ మిస్టేక్స్ని మనము రెక్టిఫై చేయాలి, దానికి మనం మీటింగ్స్ పెట్టుకోవాలి, డిస్కషన్స్ చేయాలి, ఒక షేప్ని తీసుకురావాలనే నా ఒక మెసేజ్ సార్. థ్యాంక్ యూ. పిఎస్ఎస్ఎం అంటేనే ఏకత్వానికి ప్రతిరూపం. మరి ప్రతి ఒక్కరు కూడా 5th డైమెన్షన్లోకి రావాల్సిందే, వచ్చి తీరవలసిందే. ఆ టైం వచ్చింది. అందుకే ఇప్పుడు ప్రపంచ ధ్యాన మహాసభలు కూడా జరుగుతున్నాయి. ప్రపంచ ధ్యాన దినోత్సవం కూడా ప్రకటించబడింది. వస్తుంది, ప్రతి ఒక్క పనికి ఒక టైం వస్తుంది. ఇప్పుడు ఆ టైం వచ్చింది. విజయభాస్కర్ రెడ్డి సార్ అన్నట్టు 2025 యూనిటీ ధ్యాన మహాచక్రం చేద్దాం మనం. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి ఈరోజు కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా జరుపుకున్నాం మనము. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి యొక్క ఆశీస్సులతో, వారి యొక్క దివ్య మార్గదర్శకత్వంలో ఈ యొక్క పత్రిజీ ధ్యాన మహాయాగం జరుగుతోంది. ఎంతోమంది ఫిజికల్ మాస్టర్స్తో పాటు అనేక మంది ఆస్ట్రల్ మాస్టర్స్ ఇక్కడ ప్రజెంట్ అయ్యి ఈ యొక్క కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. మనమే చేస్తున్నాము అని అనుకోవడానికి లేదు. ఎంతోమంది దివ్య మరి మాస్టర్స్ అందరూ కూడా ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. వాళ్ళ చేతుల మీదుగానే ఇది నడిపించబడుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అన్నదాన కార్యక్రమానికి వితరణను అందజేయవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. వాణి గారు, రత్నకుమారి గారు, రేవతి గారు, అరుణజ్యోతి గారు, నరేంద్ర బుదల్కర్ గారు, తర్వాత దీప్తి నాదెల్ల గారు, మంచి కాన్సెప్ట్ తీసుకొని మీరు ముందుకు రావడము, ఎన్నో విషయాలు మీ ద్వారా తెలుసుకోవడం జరిగింది. పిఎస్ఎస్ఎం మహేశ్వర మాపేరు తరమండి మీకు చిరు సత్కారము. గట్టి క్లాప్స్ అండి ఒకసారి. ఇలాంటి డిస్కషన్లు ఏర్పాటు చేసిన విజయభాస్కర్ రెడ్డి గారు కూడా గట్టి క్లాప్స్ అండి. ప్యానల్ డిస్కషన్ ఈసారి ఖచ్చితంగా ఉండాలి. ఒక్కొక్కరికి ఒక 5 నిమిషాలు ఇచ్చే కంటే అందరూ కలిపి ఒక గంట ఇవ్వడం ఎంతో ఉత్తమమైన ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ సార్. చక్కటి ఆత్మజ్ఞాన సందేశాలను అందించేటువంటి ధ్యాన జగత్ మాసపత్రికను ప్రతి ఒక్కరు కూడా చందాదారులుగా చేరి చదివి అందరితోటి చదివించాల్సిందిగా కోరుతున్నాము. మరి పత్రిజీ మానస పుత్రిక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ యొక్క ధ్యాన జ్ఞానవాడి మరి యొక్క పత్రికను దీనిని ప్రమోట్ చేయడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇప్పుడు ఈ పత్రిక 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. మరి 25 ఇయర్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఇయర్ వస్తోంది. మనమందరం కూడా ఈ పత్రికను విరివిగా ప్రమోట్ చేద్దాం. పత్రిక గారు ఎప్పుడు 1,00,000 చందాదారులు అనేవారు, లక్షల చందాదారులను చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. అద్భుతమైన అమృతం లాంటి భోజనాన్ని ధ్యానులందరికీ అందిస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. మనందరి బాధ్యత అన్నదానానికి దానం చేసి మన జీవితాలను కూడా సఫలీకృతం చేసుకుందాం. థ్యాంక్ యూ.